ఇవాళ లేట్ వచ్చారు. మీరు వినపట్టలే? వినిపించట్లేదు మేడం. అదేంటి? ఇప్పుడు వినిపిస్తోంది. ఓకే ఓకే. నేను ట్రై చేస్తున్నాను లింక్ కోసం. అప్పటి నుంచి ఆలేఖ్యకి మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నా మేడం, వినపట్లేదు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సీతాయనం లోపల 15వ ఎపిసోడ్కి వెళ్లే ముందర మనం కొంచెం ఇప్పటి వరకు జరిగిన స్టోరీని తెలుసుకుందాం. దూర దూరం నుంచి సీతమ్మను కలవడానికి ప్రజల ఆశ్రమానికి వస్తూ ఉండేవాళ్ళు. ఖ్యాతి అమ్మవారు, భృగు మహర్షుల వారు ముక్తిని పొందుతారు. బ్రహ్మాండం అంతా వాళ్ళ ముక్తిని పండుగగా జరుపుకుంటారు. వాళ్ళ ముక్తితో మాతకి ఆశ్రమ జీవితం సంపూర్ణమైపోతుంది. కానీ మాతకి పరమేశ్వరుని కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక ఒకటి ఉండిపోతుంది. పార్వతీ పరమేశ్వరుని మాత తన ఆశ్రమానికి ఆహ్వానిస్తుంది. శ్రీరాముల వారు కూడా అప్పుడు అక్కడికి వస్తారు. వాళ్ళకి చక్కటి భోజనం వండి పెడుతుంది. వారికి సపర్యలు చేసుకుంటుంది సీతమ్మ. పార్వతి శ్రీరాముల వారితో సీతమ్మ తన జీవితంలో కొంత భాగం లక్ష్మణుల వారికి ఇవ్వడం గురించి చెబుతుంది. ఇంకా సీతమ్మ దగ్గర 1 సంవత్సరం సమయమే ఉందని, కానీ ఆవిడే ఏ రోజు వెళ్ళిపోవాలనుకున్నదో ఆవిడే నిశ్చయించుకోవచ్చని చెప్తుంది. ఈ విషయం తెలిసి సోమ చాలా బెంగపడుతుంది. తన గురించి బెంగపడవద్దని, తన తర్వాత లవకుశలను చూసే బాధ్యత సోమదేనని సీతమ్మ చెప్తుంది. ఈ సంవత్సరం అంతా సీతారాముల వారు వచ్చే యుగానికి పనికి వచ్చే జ్ఞానాన్ని ఇప్పుడు ప్రజల్లో నాటుతున్నారు. సీతమ్మ చాలా సమయం మౌనంగా ఉంటూ పార్వతీ మహాదేవుల సంపర్కంలోనే ఉంటుంది. జనక మహారాజు గారు సీతమ్మను చూడడానికి ఆశ్రమానికి వస్తారు. ఎందుకంటే సీతమ్మ ఆయన అనుమతి లేకుండా శరీరాన్ని వదలనని మాట ఇస్తుంది. ఇంకా జరగబోయే కథ 15వ ఎపిసోడ్ మన సరోజ మేడం గారు ముందర తీసుకెళ్తారు. వెల్కమ్ మేడం. నమస్తే వసంత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులకు నా ధ్యాన వందనాలు. ఈరోజు 15వ ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు పత్రి సార్కి మరియు దేనా మేడంకి నా హృదయపూర్వక అభివందనలు. మై డియర్ మాస్టర్స్, ఎప్పుడు చేసినట్టు ఒక 2 నిమిషాలు ధ్యానంలో వెళ్దామా? కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, చివేళ్లలో వేళ్లు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. చక్కగా మీలో మీరు ప్రయాణించండి మాస్టర్స్. మీలో ఉన్న ఆ అనంత నిశ్శబ్దంతో కనెక్ట్ కాండి. చక్కగా మీ చైతన్యానికి కనెక్ట్ కాండి మాస్టర్స్. ఆ సీతమ్మ ఎనర్జీని, ఆ ఆంజనేయ స్వామి వారి ఎనర్జీని చక్కగా మనం మన ప్లాట్ఫామ్ మీదకి ఆహ్వానించుకుందాం మిత్రులారా.
చేతులు రెండు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. చేతులు రెండు తీసేసి మెల్లమెల్లంగా కళ్ళు తెరవండి. ఈరోజు మనం 15వ ఎపిసోడ్ ప్రారంభించబోతున్నాం. ఇది సోమ చెప్తున్న కథ. మన చిన్న అనసూయకు వాళ్ళ అమ్మగారికి సీతమ్మ కథ. కొన్నాళ్ళ తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ సమయంలో అప్పుడప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం అంతా ఒక అద్భుతమైన గులాబీ రంగుతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా ఆ గులాబీ రంగులో ఒక రకమైన కరుణ, ఒక రకమైన దివ్యత్వంతో ఆకాశం అంతా నిండిపోయినట్టు ఎంతో అందంగా కనిపిస్తోంది. సీతమ్మ తల్లి మరియు సోమ ఇద్దరు కుటీరంలోంచి బయటకు వచ్చి ఆ అందమైన ఆకాశాన్ని, అద్భుతమైన ఆకాశాన్ని ఆ సాయంత్రం అలా చూస్తూ ఆస్వాదిస్తూ నిలబడున్నారు. సోమ మాతతో అంది, అమ్మా, ఎంత అందంగా ఉంది వాళ్ళ ఆకాశం. ఇంత అందంగా ఉన్న ఆకాశం నేను ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదే. సోమ మొహం ఆనందంతో వెలిగిపోతోంది. సోమ మొహమే కాదు, అమ్మ మొహం కూడా ఆ అందమైన ఆకాశాన్ని చూసి, అసలే అమ్మకి ప్రకృతి అంటే ఎంతో మక్కువ. అలాంటిది అంత అద్భుతమైన రంగులతో నిండున్న ఆకాశం చూసి అమ్మ కూడా సోమలాగే ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఆ సమయంలో ఆ అడవి వంక చూసేసరికి ఇద్దరు వ్యక్తులు ఇటు కుటీరం వైపుకి వస్తున్నట్టు మాతకి సోమకి కనిపించింది. దూరం నుంచి వాళ్ళు ఎవరో తెలియలేదు, కానీ ఎవరో యోగుల్లాగున్నారు. దగ్గరికి వచ్చేటప్పటికి మాత ఎంతో ఆశ్చర్యం ప్రకటించింది. మన యోగిని అనసూయమ్మ, అత్రి మహర్షి వాళ్ళిద్దరూ కుటీరం వైపుకి నడిచొస్తున్నారు. వాళ్ళని చూసి మాత ఇంకా తనని తను ఆపుకోలేకపోయింది. మనందరికీ తెలుసు సీతమ్మ తల్లికి ఆ అనసూయమ్మ అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. సీతమ్మ లంకలో ఉన్న సమయంలో, లంకకి వెళ్లే ముందు తర్వాత కూడా మనం ఎన్నోసార్లు చూసాం. మాతకి అనసూయమ్మకి ఉన్న ఆ మైత్రి. అమ్మ గబగబా వాళ్ల వైపు అడుగులేసుకుంటూ వెళుతోంది. ఇంతలో వాళ్ళు కుటీరం దగ్గరికి, ఆ ఉద్యానవనం, కుటీరం చుట్టూ ఉన్న అందమైన ఉద్యానవనంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. వాళ్ళని అమ్మ చక్కగా వాళ్ళకి ఆసనం చూపించి ఎంతో ఆనందం. ఎందుకంటే వాళ్ళు వస్తారని అమ్మ ఎప్పుడూ ఊహించలేదు. అలాంటిది అనుకోకుండా తన అనసూయమ్మ, అత్రి మహర్షి రావటం చూసి అమ్మకి ఎంతో ఆనందం. వాళ్ళు చక్కగా ఆసనం మీద విరాజిల్లారు. ఇంకా ఒక సెకండ్ కాలేదు, మళ్ళా అడవి వంక చూసేటప్పటికి ఇంకో ఇద్దరు యోగులు ఇటుపక్కే వస్తున్నారు. సరిగ్గా చూసేటప్పటికి మన యోగిని అరుంధతి, వశిష్ఠుల వారు ఇటుపక్కకే వస్తున్నారు. అమ్మ ఆనందం ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళని వెళ్ళి పలకరించి కూర్చోబెట్టేటప్పటికి ఇటు ఖ్యాతి యోగిని, తన తల్లి, ఒక జన్మలో తన తల్లి ఖ్యాతి అమ్మ భృగ మహర్షి ఇద్దరు ఇటువంకే నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వెనకాతలే లోపాముద్రమ్మ, అగస్త్య మహర్షి. ఇట్లా ఒకళ్ళ వెనకాతల ఒకళ్ళ కంటే ఒక గొప్ప అయిన యోగులు, యోగులు అలా అడవిలో నుంచి, ఎందుకంటే ఈ కుటీరం అడవికి అంచున ఉంది. సో అందరూ అడవిలో నుంచి ఆ కుటీరం వైపుకి వచ్చేస్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అమ్మ చూస్తుంటే అక్కడ ఒక యోగులు, యోగినుల సముద్రం లాగుంది. అలా వరుసబెట్టి అందరూ ఆ ఉద్యానవనంలో చేరారు. అమ్మ అందరినీ చక్కగా అందరికీ ఆసనాలు చూపించింది. కానీ సోమ మనసులో ఇప్పుడు ఏం చేయాలి? ఇంత గొప్ప గొప్ప యోగులు, యోగులు అందరూ చక్కగా ఈరోజు మా ఉద్యానవనంలో ఉన్నారు. నేనేం చేయాలి? వీళ్ళకి నేను వంట వండటం మొదలు పెట్టాలా? ఇలా ఎంతో కన్ఫ్యూజన్ లో ఉన్న సోమన్ చూసి అమ్మకి అర్థమైపోయింది. కానీ అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయాలన్నా, ఏవైనా విచారించాలన్నా, అమ్మా ఏం వంట వంటాలి అని అడగటానికి కూడా అక్కడ పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే అమ్మ
అలా యోగులకు ఆసనాలు చూపిస్తూ ఉంటే ఇంకా అడవిలో నుంచి వస్తూనే పోతున్నారు. అలా యోగులంతా చక్కగా కూర్చున్నారు. అంతలో అడవి వంక చూసేటప్పటికి అడవి అంచు నుంచి అమ్మకి దేవతలు రావటం కనిపించింది. ఒక్కొక్కళ్ళు కాదు, గుంపుల్లో వస్తున్నారు. 10-12 మంది ఒక్కొక్క గుంపులో. ఇంకా అమ్మ ఆనందానికి అవధులు లేవు. అమ్మ చక్కగా కొంతమంది అమ్మకి తెలుసు, కొంతమంది అమ్మ గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. అమ్మకి ఒక్కొక్కళ్ళని చూస్తుంటే అమ్మ మొహం ఎంతో సంతోషంగా అయిపోతోంది. సోమకి మాత్రం అందరూ తెలియదు. కానీ చక్కగా అమ్మ వెంటే ఉండి సోమ అసలు ఈ అద్భుతాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. మెల్లంగా అమ్మ అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరిస్తోంది. అలా అమ్మ ఒక్కొక్క గుంపులో ఉన్న దేవతల్ని చక్కగా వాళ్ళకి ప్రణామం చేసి వాళ్ళని ఆసనం చూపిస్తున్న కొద్దీ ఇంకో గుంపు రావటం సోమకి కనిపిస్తోంది. ఇంకా మాత అలా ఉద్యానవనంలో ఆ గేటు వంక ఉన్న దారి వైపే అలా నిలబడి ఇంకా ఎవరొస్తారా, ఇంకా ఎవరెవరు ఈ రోజు ఈ ఉద్యానవనంలో చేరుతారా అని ఎంతో సంభ్రమాశ్చర్యాలతో అలా అమ్మ ఎదురు చూస్తోంది. ఇంకా కొంచెం సేపటికి సోమ చుట్టూ చూసింది. అమ్మ అందరి దేవతల్ని పలకరిస్తోంది. కానీ తనకి అందరూ తెలియదు. కానీ చుట్టూ చూసేటప్పటికి ఇంకా ఉద్యానవనంలో జాగానే లేదు. అయినా వచ్చేస్తున్నారు, ఇంకా దేవతలు వచ్చేస్తున్నారు. ఇంకా దేవతలు బయట గేట్ దగ్గర, ఆ గేటు కూడా దాటిపోయి ఆ అడవి అంచుల్లో ఎక్కడ జాగా కనిపిస్తే అందరూ వరుసగా అక్కడక్కడ నిలబడి ఉన్నారు. అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు అలా ఉండిపోయారు. సోమకి అమ్మ దగ్గరికి వెళ్ళటానికి కూడా సందర్భం దొరకట్లేదు. ఎందుకంటే అమ్మ చుట్టూ దేవతలు, అమ్మ అందరినీ పలకరించి వాళ్ళకి ఆసనాలు చూపించడంలో నిమగ్నురాలైపోయి ఉంది. ఇంతలో ఎవరి కోసమైతే అందరూ ఎదురు చూస్తున్నారో వాళ్ళు రానే వచ్చారు. దూరం నుంచి సోమ చూసింది ఒక అందమైన జంట ఇటు ఉద్యానవనం వైపుకే కుటీరం వైపుకి వస్తోంది. సోమ వెంటనే గుర్తుపట్టింది. ఆ పార్వతిమ, ఆ మహాదేవుల వారు ఇద్దరు ఇటే కుటీరం వైపు ఉద్యానవనంలోకి అడుగుపెట్టారు. వాళ్ళు దగ్గర రాగానే అమ్మ ఎంతో ఆనందంగా వాళ్ళకెళ్ళి నమస్కరించింది. అప్పుడు మెల్లంగా పార్వతమ్మ చెవులో అమ్మ అడిగింది, అమ్మా ఏమిటిది, మీరంతా ఎందుకు వచ్చారు అంటే అమ్మకి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇదేమిటి ఇంతమంది ఒకే చోట రావటం అమ్మకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమీ విశేషం లేకుండా వీళ్ళంతా రారే, మరి ఏమిటి వాళ్ళ ఉన్న విశేషం ఏమిటి వీళ్ళంతా రావటం ఇక్కడ? అలా అమ్మ అడిగేటప్పటికి ఒక చిరునవ్వుతో పార్వతమ్మ సీతమ్మతో చెప్పింది, తల్లి ఈరోజు నీ కళ్యాణం, రాముల వారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. అమ్మ ఎంతో షాక్కి గురి అయింది. ఎంతో సంభ్రమాశ్చర్యాలు. అదేంటి, మా కళ్యాణం ఏంటి? నేను అతి త్వరలో ఈ భూమే వదిలి వెళ్ళిపోతున్నానే తల్లి, నాకు కళ్యాణం ఏమిటి అంటే అప్పుడు పార్వతమ్మ చెప్పింది, ఇది దివ్య కళ్యాణం, ఆ దివ్య లోకాల కోసం జరుగుతున్న కళ్యాణం, నీకు శ్రీరాముల వారికి జరుగుతున్న దివ్య కళ్యాణం ఇది. శ్రీరాముల వారికి ఈ కోరిక ఉంది. ఈ కళ్యాణం ఏదైతే ఇవాళ జరగబోతుందో అది అన్ని లోకాల్లో వాళ్ళు ఇవాళ చూస్తారు. నీకు శ్రీరాముల వారికి జరుగుతున్న ఈ దివ్య కళ్యాణ దృశ్యాన్ని అందరూ దేవతలు అన్ని లోకాల నుంచి వీక్షిస్తారు. అందుకే మమ్మల్ని అందరినీ దగ్గరుండి ఈ కళ్యాణం జరిపించమని కోరారు శ్రీరాముల వారు. మీరిద్దరి కలయిక మా కళ్ళతో చూద్దామని మేము ఆ దివ్య లోకాల నుంచి ఇక్కడికి వచ్చాం సీత. అమ్మకు అసలు సందిగ్ధంలో పడిపోయింది. ఏమిటిది, నేనా నారచీరల్లో ఇలా ఆశ్రమ వాసిగా ఉన్నాను, ఈ దేవి నేను కళ్యాణంకి డ్రెస్ కూడా కాలేదే, ఏమిటి అసలు అని అమ్మ ఇంకా అనుకుంటూనే ఉంది. పార్వతమ్మ అమ్మ వేసుకున్న ఆ నారచీరలన్నిటినీ ఒక గొప్ప దివ్య వస్త్రాల్లోకి మార్చేసింది. పార్వతమ్మ చూపుతోనే అమ్మ ఒక దేవకన్యగా మారిపోయింది. అమ్మ వేసుకున్న వస్త్రం అంతా ఎంతో గొప్ప విలువైన వస్త్రాలుగా మారిపోయినాయి. ఒక చిరునవ్వుతో పార్వతమ్మను మహాదేవుల వారు చక్కగా అక్కడ ఉద్యానవనంలో వెళ్ళి ముందు వరుసలో చక్కగా విరాజిల్లారు. అలా చూస్తుండగానే ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా, ఒక చిన్న వేదిక లాగా అక్కడికి వచ్చేసింది. అంతకు ముందు అమ్మ ఆ వేదిక చూడలేదు. కానీ
పార్వతమ్మ మహాదేవుల వారు అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఒక వేదిక రావటం అమ్మ చూసింది. అమ్మ సంభ్రమాశ్చర్యాలతో ఇవి చూస్తోంది. అలా చూస్తున్న అమ్మకి అప్పుడే గేటు దగ్గర శ్రీరాముల వారు ఇటు కుటీరం వైపుకి నడుస్తూ వస్తున్నట్టు కనిపించారు. ఆయన కూడా ఎంతో దివ్య వస్త్రాలు వేసుకొని ఉన్నారు. ఎంతో గొప్ప వస్త్రాలు. ఈ కళ్యాణానికి ఆయన కూడా చక్కగా ఆ గొప్ప వస్త్రాలతో అలంకరించి వస్తున్నారు. చక్కగా రాముల వారు వచ్చి అమ్మ ముందు వచ్చి ఆగిపోయారు. ఒక చిరునవ్వు నవ్వారు. అప్పుడు అమ్మకు అర్థమైంది ఇదంతా ఆ శ్రీరాముల వారు తన కోసం చేశారని. తర్వాత అమ్మకు అర్థమైంది శ్రీరాముల వారు తను ఈ భూమి వదిలి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంతో ఎంతో దివ్యంగా తనని సాగనంపాలని ఈ ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి అమ్మకు అర్థమైపోయింది. అప్పుడు శ్రీరాముల వారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకొని ఆ వేదిక మీదకి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ అలా నడిచి ఆ వేదిక మీదకి వెళుతుంటే సోమకి వాళ్ళ చుట్టూ ఒక దివ్యత్వం, ఒక దివ్య కాంతి కనిపించింది. అలా వాళ్ళు కలిసి వెళ్తుంటే వాళ్ళిద్దరు దివ్యకాంతులు కలిసిపోయి ఒక గొప్ప కాంతి పుంజంలో, ఒక కాంతి వలయంలో నిండి ఉన్నారు వాళ్ళిద్దరు. మెల్లంగా వాళ్ళిద్దరూ వేదిక మీదకి వెళ్ళారు. వాళ్ళు వేదిక ఎక్కంగానే అందరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎంతో నిశ్శబ్దంగా శ్రీరాముల వారు వంక చూస్తున్నారు. శ్రీరాముల వారు అందరి వంక చూసి తల ఉప్పుతూ అందరినీ వచ్చారా అని కళ్ళతోనే పలకరిస్తున్నారు. కొంచెం సేపు దాకా శ్రీరాముల వారు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయన చూస్తున్న చూపులో, ఆయన అప్పుడప్పుడు తలాడిస్తున్నారు ఒక్కొక్కళ్ళని చూసి, అందులో ఎంతో ప్రేమని అందరి వైపు పంపిస్తున్నట్టు సోమకి కనిపిస్తూనే ఉంది. ఆ ప్రేమ సముద్రంలో వచ్చిన వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు. కొంచెం సేపు అయినాక శ్రీరాముల వారు పలికారు, మిమ్మల్ని అందరినీ ఈరోజు నేను ఇక్కడికి ఆహ్వానించాను. ఎందుకంటే మీరందరూ ఆ దివ్య ప్రేమని చూడాలి. ఏ దివ్య ప్రేమ అయితే సీతమ్మ ఈ భూమి మీదకి తీసుకొచ్చిందో, ఏ దివ్య ప్రేమ అయితే ఈ మొత్తం సృష్టిలో అల్లుకుపోయిందో, ఆ ప్రేమని ఈ సీతమ్మ తల్లి ఈ భూమి మీదకి తెచ్చింది. అది మీరందరూ చూడాలి. ఆ ప్రేమ వలనే ఈరోజు మన వసుంధరమ్మ తల్లి ఇంత కష్ట సమయంలో కూడా ఓర్చుకొని తన పని చేయగలుగుతోంది. ఈ సీతమ్మ తల్లి తెచ్చిన ప్రేమ వల్లనే ఈ మానవాళి ముందుకి సాగగలుగుతుంది. సీతమ్మ ప్రేమైనా నా ప్రేమైనా అందులో ఏ భేదము లేదు. మేమిద్దరం ఒకటే, మా ప్రేమ కూడా ఒకటే. మేమిద్దరం ఒకే పనికి ఇక్కడికి వచ్చాము. ఆ విశ్వంలో ఉన్న ప్రేమ, ఆ దివ్యమైన ప్రేమని ఈ భూమి మీదకి తీసుకురావటానికే మేము వచ్చాం. అందులో సీతమ్మ చేసిన అద్భుతమైన కార్యం ఏదైతే ఆ ప్రేమని నలుగురికి పంచటం, ముఖ్యంగా వసుంధర తల్లికి పంచటం, ఆ చేసిన మహత్కార్యంని మీరంతా చూడాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఆ మాట్లాడుతున్నంతసేపు శ్రీరాముల వారు సీతమ్మ వంకే చూస్తున్నారు. అలా చెప్పి అందరి వంక చూశారు. అప్పుడు శ్రీరాముల వారు అన్నారు, ఇంత గొప్ప ప్రేమ నువ్వు అందరికీ చూపించిన ఇంత గొప్ప ప్రేమ ఈ సృష్టిలో, దానికి నేను నీకు చాలా కృతజ్ఞుడిని అని సీతమ్మతో అన్నారు రాముల వారు. అలా అన్నాక అక్కడికి వచ్చిన యోగుల వంక తిరిగి శ్రీరాముల వారు అన్నారు, మీరందరూ గొప్ప గొప్ప యోగులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్నెన్నో త్యాగాలు చేశారు మీ జీవితాల్లో. మీరున్న దివ్య లోకాలకు వదిలేసి ఈ భూమిని ఉద్ధరిద్దామని ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి ఎన్నో త్యాగాలు చేశారు. దానికి నేను సీత ఎంతో కృతజ్ఞులం. తర్వాత దేవతల వంక చూసి శ్రీరాముల వారు అన్నారు, ఈ మొత్తం భూమండలం, ఈ సృష్టి బ్యాలెన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఎవరి వలనైతే ఈ ప్రకృతి తన పని చేసుకొని పోతోందో, అది మీరే దానికి కారణం. మీ అందరికీ నేనెంతో కృతజ్ఞుణ్ణి.
ఒక్కొక్కళ్ళకి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. మొదట సీతమ్మ తల్లితో మొదలు పెట్టారు. ఆవిడ ప్రేమని వర్ణించారు. ఆవిడ ఈ భూమి మీద తెచ్చిన ప్రేమ, వసుంధర తల్లికి ఇచ్చిన ప్రేమ, అందరికీ పంచిన ప్రేమ, దానికి కృతజ్ఞుడని చెప్పారు ఫస్ట్. తర్వాత యోగుల వంక చూసి వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ దేవలోకాలు వదిలి వాళ్ళ భూమి మీదకి వచ్చి ఈ భూమి కళ్యాణం కోసం వాళ్ళు చేసిన పనులకి ఎంతో కృతజ్ఞుడని చెప్పారు. తర్వాత దేవతలకి చెప్పారు. ఎందుకంటే ఆ దేవతల వల్లనే ఈ మొత్తం ప్రకృతి సమంగా పని చేసుకుంటూ వెళ్తోంది. అందుకనే వాళ్ళు చేసే గొప్ప కార్యాలు, ఈ పృథ్వీకి సంతులనం తేవాలంటే చేసే గొప్ప కార్యాలు బ్యాలెన్స్ కోసం అని, దానికి కృతజ్ఞుడని చెప్పారు. చివరిగా ఆ మహాదేవుడు పార్వతమ్మ తల్లి వైపు, తర్వాత అక్కడ మాట్లాడుతున్నప్పుడే మెల్లంగా సరస్వతమ్మ, బ్రహ్మదేవుల వారు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వంక చూసి, ఆ నలుగురి వంక చూసి శ్రీరాములు వారు తన ప్రేమని వ్యక్తపరిచారు. అన్నారు, మీరు లేకపోతే ఈ ప్రపంచాలే లేవు. మీ వలనే ఇవాళ కనిపించే ప్రపంచం, కనపడని ప్రపంచం ఏదైతే ఈ రోజు ఉందో అది మీ వలనే ఉంది. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ మీ వల్లనే జరుగుతున్నాయి. దానికి ఎంతో కృతజ్ఞుణ్ణి. ఈ కాలచక్రం తిరగటానికి, ఒక జీవితంలో నుంచి ఇంకో జీవితంలోకి ముందుకు వెళ్ళటానికి ఏదైతే కార్యం దీని వెనక జరుగుతోందో దానికి మీ మద్దతు ఎంతో ఉంది. దానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అని చెప్పి మహాదేవుడు పార్వతమ్మకి, సరస్వతమ్మ, బ్రహ్మదేవుల వారికి నమస్కరించారు. అలా మాట్లాడుతున్న శ్రీరాముల వారిలోంచి ఒక అద్భుతమైన కాంతి బయటికి వస్తోంది. అమ్మ వైపు తిరిగి, సీతమ్మ తల్లి వైపు తిరిగి ఆయన కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. కొంచెంసేపు తర్వాత అన్నారు, నాకు ఎంతో మాట్లాడాలనుంది, కానీ సీత, నాకు మాట్లాడటానికి ఇంకా పదాలే లేవు. నా మార్గదర్శనం చేసే నక్షత్రాన్ని నువ్వు, ఇన్ని బ్రహ్మాండాల్ని పరిపాలించే దేవతవి నువ్వు లేకుండా నేను లేను. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇంక నేనేమి చెప్పగలను అని చెప్పి అలా సీతమ్మ వైపు చూస్తూనే ఉండిపోయారు. ఆ చూపులో ఒక శాంతి, ఒక గొప్ప ఆనందం నిండిపోయి ఉన్నాయి. ఇలా అన్నాక ఆయన కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు సీతమ్మ తల్లి అంది, ఏ ప్రేమ గురించి మీరు చెప్తున్నారో ప్రభు, ఏ ప్రేమ అయితే ఈ సృష్టిని నిలుపుతోందో ఆ ప్రేమని జాగృతం చేయగలిగేది మీరే ప్రభు. మీరు జాగృతం చేసిన ప్రేమే నేను ఈ విశ్వానికి పంచిపెడుతున్నాను. కానీ ఆ ప్రేమని నాలో పైకి తెచ్చే శక్తి మీరే ప్రభు అని సీతమ్మ తల్లి అంటుంది. అప్పుడు శ్రీరాముల వారు అందరి వైపు చూసి అంటారు, సీతమ్మ తల్లి, సీతమ్మ ఎప్పుడైతే ఈ భూమిని వదిలి మా దేవలోకం అంటే వైకుంఠానికి వెళ్ళిపోతుందో, ఆవిడ తనతో పాటు నాలో ఒక భాగం కూడా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే సీతారాముల వారిని అంటే నారాయణ, మహాలక్ష్మి ఎవరూ విడతీయలేరు. అలా రాముల వారు అనగానే 4 దిక్కుల నుంచి శ్రీరామ్ జై సీతారాం అన్న పిలుపు అలా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఒకవైపు కాదు, అన్ని వైపుల నుంచి, 4 దిశల నుంచి, ఆకాశం నుంచి, భూమి నుంచి శ్రీరామ్ జై సీతారాం అన్న పిలుపు ఎంతోసేపు అలా సోమకి వినిపిస్తూనే ఉంది. అలా ఎంతసేపు అయిందో తెలియదు. అందరూ ఈ మంత్రం శ్రీరామ్ జై సీతారాం అన్న మంత్రం అందరూ పలుకుతున్నారు. చాలాసేపు అయినాక సోమకి గుర్తొచ్చింది, అయ్యో ఇంతమంది వచ్చారే,
సీతారాముల వారి కళ్యాణం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వచ్చిన వాళ్ళకి నేను ఎలా అతిథి సత్కారం చేస్తాను, ఏం పెడతాను తినటానికి, ఇంతమందికి తయారు చేయగలిగినంత నేను నా దగ్గర ఏముంది, ఈ ఆలోచన రాగానే అటు అడవి వంక చూసేటప్పటికి అక్కడ చాలా మంది దేవదూతలు ఇంత పెద్ద పెద్ద గిన్నెల్లో భోజనాలు తీసుకొచ్చేస్తున్నారు. కంచాలు వచ్చేస్తున్నాయి, చక్కగా వడ్డించిన కంచాలు. వాళ్ళందరూ ఆ తెచ్చిన సామగ్రి, వంట సామగ్రి అంతా తెచ్చి సోమ దగ్గరికి వచ్చారు. అప్పుడు సోమకు అర్థమైంది వాళ్ళు తనని అడుగుతున్నారు ఎక్కడ పెట్టాలని. అప్పుడు మెల్లంగా సోమ మాత వైపుకి వెళ్తుంది. అప్పుడు మాత సోమకి కళ్ళతోనే సైగ చేస్తుంది. సోమకు అర్థమైపోయి ఆ వడ్డించిన విస్తర్లు ఏవైతే దేవతలు తీసుకొచ్చారో అంతమందికి దేవతలే అంతా సరంజామా తీసుకొచ్చారు. అప్పుడు చక్కగా మొదట మహాదేవులు పార్వతమ్మకి, తర్వాత బ్రహ్మదేవులు సరస్వతమ్మకి అలా మొదలుపెట్టి ఆ దేవదూతలు తెచ్చిన చక్కని విస్తర్లు, వడ్డించిన విస్తర్లు సోమ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వరుసగా వడ్డిస్తూ పోతుంది. అందరూ ఆ దేవదూతలు తెచ్చిన కమ్మని భోజనం, దివ్య భోజనం చక్కగా ఆరగించినాక ఆ దేవదూతలు అవన్నీ ఆ విస్తళ్ళు, ఆ తెచ్చిన సామగ్రి అంతా మళ్ళా తీసుకొని అడవిలో అదృశ్యమైపోతారు. భోజనాలు అయినాక అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళినా ఆ చుట్టుపక్కల ఇంకా అదే మంత్రం వినిపిస్తూ ఉంటుంది, శ్రీరామ్ జై రామ్ జై సీతారాం. అందరూ అక్కడికి వచ్చిన యోగులు దేవులు అందరూ ధ్యానంలో ఉంటారు. అది చూస్తూ సోమ అలా కుటీర ద్వారం దగ్గర ఆ అద్భుత దృశ్యం చూస్తూ అలాగే కూర్చొని ఉంటుంది. మళ్ళా ఇంతమంది దివ్య పురుషుల్ని, ఇంతమంది దివ్య యోగుల్ని చూసే భాగ్యం ఎప్పుడు దొరుకుతుంది అనుకోని సోమ ఆ దివ్య దృశ్యాన్ని, ఆ సీతారాముల వారిని, వేదిక మీద ఉన్న సీతారాముల వారిని అలాగే చూస్తూ అక్కడే కుటీరం తలుపు దగ్గర కూర్చొని ఉండగానే ఆ కళ్ళు మూసుకోబోతాయి. ఆ జయరాం శ్రీరామ్ అన్న పదాలు వింటుంటేనే ఇంత అందమైన గొంతుతో ఎవరు పాడుతున్నారా, అంత అందరూ కలిసి పాడుతున్న గొంతులాగా వినిపిస్తోంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యానంలో ఉన్నారు. అలా వింటూనే సోమ నిద్రలోకి జారుకుంటుంది. ఎంతసేపు నిద్రపోయిందో కూడా సోమకు తెలియదు. మెలకు వచ్చేటప్పటికి పక్షుల కలవరం, అంటే తెల్లవారిపోతోంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ ఉద్యానవనంలో అందరూ వెళ్ళిపోయినట్టే కనిపిస్తున్నారు. ఒక్క శ్రీరాముల వారు, సీతమ్మ తప్పితే అక్కడ ఇంకెవరూ లేరు. కానీ వాళ్ళిప్పుడు ఆ దివ్య వస్త్రభూషాల్లో లేరు. మళ్ళా మామూలు ఆశ్రమంలో వారు వేసుకున్న వస్త్రాల్లోకి వచ్చేశారు. అమ్మ వేసుకుంటే నారచీర, తర్వాత శ్రీరాముల వారు ఎంత సాదాగా వచ్చేవాళ్ళు అదే బట్టల్లో ఉన్నారు వాళ్ళు. ఆ ఉద్యానవనంలో వాళ్ళు హాయిగా కూర్చొని ఉన్నారు ఇద్దరు. శ్రీరాముల వారు ఇంకా ధ్యానంలోనే ఉన్నారు. కానీ అమ్మ చక్కగా తన తల శ్రీరాముల వారి ఒళ్ళో పెట్టుకొని పడుకుంటోంది. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. ఆ రాత్రి వచ్చిన అంతమంది దేవతలు, అంతమంది గొప్ప యోగులు వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. అంటే వాళ్ళు వెళ్ళిపోయారనుకుంది సోమ. కానీ సోమకి ఎప్పటిలాగా మళ్ళా సంశయం, నేను కల చూశానా, ఇంత అందమైన కల చూశానా? మనకు కూడా ఇవే కదా మాస్టర్స్ డౌట్. ఎన్నోసార్లు ధ్యానంలో కూర్చుంటాం, ఎన్నో విజన్లు వస్తాయి, ఎన్నెన్నో సార్లు అనుకుంటాం, ఇది నేను ఊహించుకున్నానా, ఇది నాకు కల వచ్చిందా, అసలు నిజంగా జరిగిందా? అలాగే సోమకు కూడా వచ్చిన ప్రశ్న, నిజంగా నేను రాత్రి అదంతా చూసానా, లేకపోతే నిద్రలో నా కల అని. అలా ఆలోచిస్తున్న సోమ కొంచెంసేపటికి అక్కడ అమ్మ లేచింది. అమ్మ లేచి వచ్చింది సోమ దగ్గరికి. సోమతో అంది, సోమ నాకెంతో ఆనందంగా ఉంది, రాత్రి జరిగిన దివ్య కళ్యాణ మహోత్సవం నువ్వు దగ్గరుండి చూశావు, నాకెంతో ఆనందంగా ఉంది సోమ. అప్పుడు మా అత్త చెప్పింది, క్రితం రాత్రి ఈ పృథ్వీకి ఇంతమంది దేవతలు, యోగులు ఒకేసారి రావటం ఎంతో గొప్ప ఆశీస్సులు వసుంధర మాతకే కాదు, ఈ పృథ్వీ మీద ఉన్న అన్ని జీవరాశులకి ఇది ఒక గొప్ప ఆశీస్సు.
ఎందుకంటే ఇంత గొప్ప గొప్ప దివ్యాత్మలు ఒక చోట చేరటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఇది శ్రీరాముల వారి వల్లనే సంభవం అయింది. ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప కానుక. నేను ఈ భూమి వదిలి వెళ్లే ముందు ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన ఇదొక గొప్ప కానుక అని అమ్మ అంటుంది. అప్పుడు సోమ అంటుంది, అమ్మా నువ్వు ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన కానుక అంటున్నావు, కానీ ఇది ఆయన తన ప్రేమ మీ పట్ల వ్యక్తం చేసుకున్న తీరమ్మా అని సోమ అంటుంది. అప్పుడు మాత అంటుంది, సోమ నాకు ఈ ప్రపంచానికి ఏవైనా భేదం ఉందా? శ్రీరాములు వారు నాకు ప్రేమను చూపించారంటే అది ప్రపంచానికి చూపించినట్టే కదా. అలాగే ఈ గొప్ప ప్రేమ కానుక శ్రీరాములు వారు ఈ ప్రపంచానికి ఇచ్చారంటే అది నాకు ఇచ్చినట్టే కదా. నేను ఈ ప్రపంచం వేరా, నేను ఈ ప్రకృతి వేరా సోమ అని అడుగుతుంది. సోమకు అర్థం కాదు, కానీ అమ్మ చెప్పింది. అయినా అమ్మని ఎప్పుడు మళ్ళా తిరిగి అంతలా ప్రశ్నించే అలవాటు సోమకు లేదు. అమ్మ మీద ఉన్న భక్తి అది. అవునమ్మా కరెక్టే అని అంటుంది సోమ. ఆ రోజు పొద్దున ఇంకా అమ్మ ఎక్కువ మాట్లాడదు. అమ్మ ఎంతో తనలో తానే మౌనంగా ఉన్నట్టు, తన చైతన్యమంతా ఆంతరికంగా మలుచుకున్నట్టు, బాహ్యం మీద అమ్మకి ఎక్కువ స్పృహ లేనట్టే అనిపిస్తోంది ఆ పొద్దునంతా. కొంచెంసేపు అయినాక అమ్మ లవకుశుల్ని కుటీరంలోకి పంపించమని సోమతో చెప్తుంది. సోమ పిల్లల్ని తీసుకొచ్చి కుటీరంలోకి వెళ్ళమంటుంది. 1 గంట గడుస్తుంది. వాళ్ళు చక్కగా లోపల వాళ్ళ అమ్మతోనే ఉన్నారు. ఇంతలో బయట ఉన్న శ్రీరాముల వారు ఎవరైతే ధ్యానంలో ఉన్నారో ఆయన ధ్యానంలోంచి లేచి సోమ దగ్గరికి వచ్చి అమ్మ గురించి అడుగుతారు. అప్పుడు సోమ చెప్తుంది, అమ్మ కుటీరంలో పిల్లలతో పాటు ఉంది అని. అలాగే అని చెప్పి శ్రీరాముల వారు కూడా కుటీరం లోపలికి వెళ్ళారు. అలా ఆ నలుగురు కొంతసేపు ఆ కుటీరంలోనే ఉండిపోయారు. చివరికి ఆ కుటీరంలో నుంచి శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి బయటకు వస్తారు. బయటకొచ్చి అక్కడున్న సోమాతోనూ, హనుమంతుల వారు కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళిద్దరితో అంటారు, మేము ధ్యానం చేసుకోవటానికి అడవికి వెళ్తున్నాము అని చెప్తారు. అలా వెళ్లే ముందు ఒక్కసారి హనుమంతుల వారి వైపు, సోమ వైపు అమ్మ చూస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కుటీరం బయట నిలబడి ఉన్నారు. అమ్మ చూసిన తీరు చూసి సోమకు అర్థం కాదు. అమ్మ చట్టుకున సోమ దగ్గరికి వచ్చి సోమని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటుంది. ఆ హత్తుకొని అలా అమ్మ ఉన్నప్పుడు సోమకి ఎంతో ఆనందం. కానీ అమ్మ ఒక్క నిట్టూర్పు వదిలినట్టు వినిపిస్తుంది సోమకి. కొంచెం సేపు తర్వాత అమ్మ ఆలింగనంలోంచి సోమ బయటకు వచ్చినాక నిజంగా నేను నిట్టూర్పే విన్నానా అనుకుంటోంది. ఇంతలో అమ్మ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి హనుమంతులు వారి చెయ్యి పట్టుకొని ఎంతో ప్రేమగా నొక్కి, ఎందుకంటే పుత్రుడు కదండి, ఒకసారి గట్టిగా నొక్కి శ్రీరాముల వారితో అడవిలోకి వెళ్ళటానికి అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళుతున్న వారిద్దరిని చూస్తే మొదటిసారి శ్రీరాముల వారు అమ్మ చుట్టూ తన చెయ్యి వేసి తీసుకెళ్తున్నారు. ప్రతిసారిలాగా సోమ కూడా వాళ్ళ వెనకాలే ఒక మంచినీరు ఎప్పుడు తీసుకెళ్తుంది. వాళ్ళు ధ్యానానికి వెళ్తున్నారంటే సోమకు అలవాటు. ఒక జగ్గుతో నీళ్లు, ఒక చిన్న టోకరీతో బుట్టతో పళ్ళు తీసుకెళ్ళటం సోమకి అలవాటు. సో వాళ్ళ వెంటే వెళదామని బయలుదేరుతుంది. అప్పుడు మాత వెనక్కి తిరిగి సోమతో అంటుంది, సోమ నువ్వు లవకుశులతోనే ఉండు, వాళ్ళకి నీ అవసరం ఉంది అని చెప్పి అమ్మ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే హనుమంతుల వారు అమ్మ అంటున్న ఈ మాట వింటారో ఒక్కసారి దుఃఖంతో కూడిన అరుపు, అమ్మా అని అరుస్తారు. ఎందుకంటే ఆ హనుమంతుల వాళ్ళు అరిచిన ఆ దుఃఖమైన అరుపు విని అప్పుడు సోమకి అర్థం అవుతుంది ఏమవుతోందో. సోమకి బుర్ర ఏమీ పని చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సోమకి అర్థం అయిపోతుంది. అప్పుడు సోమ ఏడుస్తుంది, అమ్మా నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు కదమ్మా అని అడుగుతుంది. సోమ మనసులో
ఇంకా ఈ మాట ఇంకా పైకి అనలేదు. సోమ మనసులోనే వచ్చింది మాట, అమ్మా నాకు అర్థం కాలేదు ఇంతసేపు, నువ్వు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు కదమ్మా అన్న ఆలోచన సోమకి రాగానే అమ్మ ఆగిపోతుంది. చూడండి అమ్మకి మాతకి సోమకి ఉన్న కనెక్షన్. హనుమంతులు వారు అరిచిన అమ్మా అన్న అరుపుతో అప్పుడు సోమకి అర్థమైంది అమ్మ వెళ్ళిపోతోంది ప్రపంచాన్ని వదిలేని. ఆ ఆలోచన రాగానే అమ్మ ఆగిపోయింది. ఆగి సోమ వైపు తిరిగి ఎంతో ప్రేమగా చూసి సోమతో అంటుంది, సోమ నేను ఈ ప్రపంచాన్ని వదిలి ఎలా వెళ్తాను? నేనే ఈ ప్రపంచం అయినప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను సోమ? ఎవరికి తెలియకపోయినా ఈ విషయం నీకు తెలియాలి కదా, నీతో నేను ఎన్నోసార్లు ఇది చెప్పాను కదా అని చెప్పి శ్రీరాములు వారి చేయి పట్టుకొని అలా అడవి మార్గాన అడవిలోకి వెళ్ళిపోతారు శ్రీరాములు వారు సీతమ్మ. వాళ్ళ వెనకాతలే హనుమంతుల వారు కూడా వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు సీతమ్మ వెనక్కి తిరిగి హనుమంతుల వారితో మెల్లంగా చెప్తుంది, పుత్ర నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడుండి సోమని పిల్లల్ని నువ్వు చూసుకోవాలి. అమ్మ అలా చెప్తూ ఉంటే ఆయన హనుమంతుల వారి కంట్లో నుంచి నీటి ధారలు కారిపోతున్నాయి. అప్పుడు అమ్మ చెప్పిందే వేదవాక్కు, ఆ తల్లి చెప్పిన మాట ఆయన జవదాటరు కదా. అప్పుడు హనుమంతుల వారు అలాగే తల్లి అని మెల్లంగా అంటారు. అప్పుడు హనుమంతుల వారి కంట్లో నుంచి కారుతున్న నీరు చూసి అమ్మ దగ్గరికి వచ్చి ఆయన కన్నీళ్లు తుడిచి ఆయన కళ్ళల్లో ఎంతో ప్రేమగా చూస్తుంది. ఆ ప్రేమగా చూస్తూ ఆయన వంక చూసి నవ్వుతుంది. నవ్వి ఎంతో మృదుగా చెప్తుంది, హనుమా ఇది ఎంతో ఆనందించాల్సిన సమయం, ఇది కన్నీళ్లు పెట్టుకునే సమయం కాదు పుత్ర అని చెప్తుంది. అలా చెప్పి శ్రీరాములు వారి చేయి పట్టుకొని అమ్మ అడవిలో అదృశ్యం అయిపోతుంది. అంటే అడవిలోకి వెళ్ళిపోతుంది. ఎన్నో గంటలు గడిచిపోతాయి. లవకుశులేమో గురుకులానికి వెళ్ళిపోతారు వాళ్ళ పాఠాల కోసం అని. సోమకి ఏమీ అర్థం కావట్లేదు. ఏ పనులు చేసినా మళ్ళా మాత మీదే మనసు వెళ్ళిపోతుంది. ఇంకా సోమ ఉండలేక ఏదో ఒకటి చెయ్యాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన రాగానే వెంటనే ఒక నీటి జగ్గు, ఒక బుట్టలో పళ్ళు తీసుకొని అడవిలోకి బయలుదేరుతుంది. బయలుదేరుతున్నప్పుడు చూస్తుంది హనుమంతుల వారు అలాగే గేట్ దగ్గర కూర్చొని ఉన్నారు. శ్రీరాములు వారు ఒక్కళ్ళైనా వస్తారు, లేకపోతే సీతమ్మతోనైనా వస్తారు కదా వెనక్కి, అంతవరకు నేను ఇక్కడే ఉండాలన్నట్టు హనుమంతుల వారు అక్కడ కూర్చొని ఉన్నారు. సోమకి తెలుసు వాళ్ళ ధ్యానానికి ఎక్కడికి వెళ్తారో. వాళ్ళు అడవిలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళినాక అక్కడ ఒక గట్టు ఉంటుంది. ఇద్దరికి అలవాటు ఆ పెద్ద రాతి గట్టు మీద కూర్చొని ధ్యానం చేసుకోవటం. సో సోమ అక్కడికని బయలుదేరుతుంది. ఆ పెద్ద రాతి బండ దగ్గర ఎక్కడైతే కొంచెం దూరం అడవిలోకి వెళ్ళినాక ఇలా చెప్తున్న సోమ మన అనసూయకి చెప్తోంది. ఓ చిన్న నవ్వు నవ్వి సోమంది, అనసూయ ఏ బండ మీద, ఏ రాతి బండ మీద కూర్చొని మా సీతమ్మ తల్లి శ్రీరాముల వారు ధ్యానం చేసేవాళ్ళు, అదిగో నా కుటీరంకి ఎదురుగుండా ఉన్న బండ ఇదే. అందుకే నేను ఆ కుటీరాలు వదిలేసి, ఆశ్రమం వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ చిన్న కుటీరం వేసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఎందుకంటే ఆ కనిపిస్తున్న బండ మీదే నా సీతమ్మ తల్లి శ్రీరాముల వారు ఎల్లప్పుడూ ధ్యానం చేసేవాళ్ళు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను అనసూయ అని చెప్తూ మళ్ళా తన కథ మొదలు పెడుతుంది. సోమ అక్కడికి నీరు పళ్ళతో అమ్మని వెతుక్కుంటూ ఆ బండ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి సోమ అనుకుంటున్నట్టే ఇద్దరు ధ్యానంలో ఉంటారు. ఆ ధ్యానంలో చక్కగా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కూర్చొని ఎంతో నిమగ్నంగా ధ్యానంలో ఉంటారు. సోమ ఆ తెచ్చిన సామాన్లు కింద పెట్టంగానే అమ్మ కళ్ళు తెరుస్తుంది. సోమ నీకు ఎన్నో కృతజ్ఞతలు, ఎంతో కరుణగా అమ్మ సోమతో ఉంటుంది. నీకు ఎన్నో ధన్యవాదాలు. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎంతో చేశావు, దానికి నేను ఎప్పుడూ నీ కృతజ్ఞురాలనే అని అమ్మ అనేసి అమ్మ కళ్ళు మూసుకుంటుంది. సోమకి నోటి నుంచి మాట రావట్లేదు. ఏమి చెప్పగలదు? కనీసం అమ్మని చూశానే అన్న ఆనందం ఇంక ఇక్కడ ఉండలేదు అని తెలుసు. అవి పెట్టి వెనక్కి తిరిగి మళ్ళా వచ్చేద్దామా అని వెనక్కి తిరుగుతుంది మళ్ళా కుటీరానికి.
కానీ ఎందుకో ఒక్కసారి అమ్మని వదిలి వెళ్ళలేనే అని వెనక్కి తిరిగి చూస్తుంది సోమ. ఎందుకంటే సోమకి ఎవరో వెనక్కి నుంచి లాగుతున్నట్టు అదొక భావన. సో కుటీరానికి బయలుదేరిన సోమ ఇంకా ఒక్క అడుగు కూడా వేయదు, వెనక నుంచి ఎవరో లాగుతున్న భావన. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. సోమ చెప్తుంది, ఆ వెనక్కి తిరిగిన క్షణం, నేను ఆ రోజు వెనక్కి తిరిగి చూడకపోయి ఉంటే నేను ఎంతో మిస్ అయిపోదును. సోమ వెనక్కి తిరిగి చూసిన క్షణమే అమ్మ ఈ ప్రపంచంతో ఏకమైపోయిన క్షణం. దాన్ని సోమ ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది. ఇది సోమ అమ్మ తన శరీరాన్ని వదిలే క్షణం ఎంత దివ్యంగా మనకి వివరిస్తుందంటే, సోమ చెప్తుంది, మొదట్లో ఒక అద్భుతమైన కాంతి అమ్మ శరీరంలో నుంచి బయటకు వచ్చింది. ఆ కాంతి అలా విస్తరిస్తూ శ్రీరాముల వారికి చుట్టేసింది. ఆ కాంతిలో, అమ్మ శరీరాల్లోంచి వచ్చిన కాంతిలో ఇప్పుడు శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ కాంతి పెద్దదవుతూ ఒక కాకరపువ్వొత్తులాగా ఎన్నో చిన్న చిన్న కాంతుల్లో విభజించి అన్ని దిశల్లోకి ప్రవహించింది. ఆ కాంతి ఎలా ఉందంటే, ఒక కాంతి వర్షం ఆకాశం మీదకి కురుస్తున్నట్టు, పృథ్వీ నుంచి, మామూలుగా మనకి వర్షం పైనుంచి కురిస్తే ఇక్కడ పృథ్వీ నుంచి ఆకాశం వైపుకి ఒక కాంతి వర్షం పడుతున్న భావన. అలా చూస్తున్న కొద్దీ ఆ కాంతి ఒక నదులు, కాంతి నదులు అమ్మ శరీరంలో నుంచి ఉద్భవిస్తున్నాయి. మొత్తం అడవంతా ఆ కాంతితో నిండిపోయి ఉంది. సోమ ఎక్కడ చూసినా ఆ కాంతి అన్ని వేపులా అలా నదుల్లాగా పారుతున్నాయి. ఆ కాంతి భూమి మీద అమ్మవారి కాంతి, ఆకాశం మీద సీతమ్మ కాంతి, చుట్టూ అడవంతా ఆ కాంతితో నిండిపోయింది. సోమ అంటుంది, అలాంటి అద్భుతమైన దృశ్యం నేను నా జీవితంలో చూడలేదు. అలా దిగ్భ్రమాశ్చర్యాలతో అలా చూస్తూ ఉండిపోతుంది సోమ. అలా ఆ కాంతు నదులు అమ్మ శరీరాల్లోంచి అలా బయటకు వస్తుంటే అదే చూస్తూ ఉండిపోయిన సోమ ఆ కాంతులు మెల్లమెల్లంగా ఆకాశంలో పాకి అద్భుతమైన రంగుల్లో మారి ఇంద్రధనస్సులాగా మారిపోవటం చూస్తుంది సోమ. కొంచెం సేపు ఆ కాంతి వలయాలు చూస్తూ ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. ఆ కాంతులన్నీ మొత్తం తగ్గేటప్పటికి అమ్మ వైపు చూద్దామంటే ఇంకెక్కడమ్మా, అమ్మ కాంతి రూపంలో మారి ఈ సృష్టితో కలిసిపోయింది. ఈ భూమితో, ఈ ఆకాశంతో, ఈ చుట్టూ ఉన్న ప్రకృతితో అమ్మ కలిసిపోయింది. ఈ దృశ్యం చూస్తున్న సోమ ఒక్క అడుగు కూడా వేలేకపోయింది. ఇంత అద్భుతం తన కళ్ళ ముందు జరగటం, ఆ అద్భుతంలో నుంచి సోమ తేరుకుండేటప్పటికి అక్కడ అమ్మ శరీరమే కనపట్లేదు. ఒక రకమైన బాధ, దుఃఖం నిండి ఉన్న సోమ కుటీరం వైపుకి పరిగెడుతుంది. కుటీరం వైపుకి రాగానే అక్కడ హనుమంతుల వారు, లక్ష్మణుల వారిని చూసి వాళ్ళకి చెప్తుంది. లక్ష్మణుల వారు ఆ క్రితం రాత్రే వచ్చి హనుమంతుల వారి దగ్గర ఉంటారు. వాళ్ళకంతా చెప్పింది సోమ ఏమి జరిగిందో. హనుమంతుల వారు సోమని శాంతపరచడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఈ లోపల లక్ష్మణుల వారు పరిగెత్తారు ఎక్కడైతే శ్రీరాముల వారు ఇంకా ఉన్నారో. మర్నాడు పొద్దున శ్రీరాముల వారు, లక్ష్మణుల వారు మళ్ళా అడవిలోంచి కుటీరం వైపుకి వస్తారు.
సోమ చూస్తుంది వాళ్ళిద్దరిని రావటం. ఓ ఇద్దరు కుటీరం వైపుకి వస్తున్నారు అని తెలుసు. కానీ అక్కడ సోమకి శ్రీరాముల వారి బదులు మాత కనిపిస్తోంది. అదేంటి, కొంచెంసేపు శ్రీరాముల వారు అనుకున్నాను, మాతలా కనిపిస్తుంది ఏంటి, శ్రీరాముల వారే మాత కింద మారిపోయారా అని అనుకునేటప్పటికి వాళ్ళ దగ్గరగా వస్తే మళ్ళా మాత రూపం మాయమై అక్కడ శ్రీరాముల వారు కనిపించారు. మాత ఎక్కడా కనపడలేదు. సోమ దుఃఖం ఆపుకోలేక శ్రీరాముల వారి కాళ్ళ దగ్గర కుప్ప కూలిపోయింది. ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ప్రభు, అమ్మ వెళ్ళిపోయింది, మాకు దూరంగా వెళ్ళిపోయింది ప్రభు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ. అలా కుప్ప కూలిపోయి ఉన్న సోమని చూసి శ్రీరాముల వారు ఎంతో ప్రేమగా లేవనెత్తి సోమ కళ్ళల్లో ఎంతో ప్రేమతో ఎంతో కరుణతో చూసన్నారు, సోమ, అమ్మ వెళ్ళిపోయిందని నువ్వు అనుకుంటేనే అమ్మ వెళ్ళినట్టు. అంతా నీ మనసులో, నీ బుర్రలోనే ఉంది సోమ. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అమ్మ ఇంకా ఈ ప్రపంచంలోనే ఉంది. అమ్మ వెళ్ళిపోతే ఈ ప్రపంచమే ఉండదు కదా సోమ. మరి నువ్వు అలా బాధపడటం సమంజసమేనా అని శ్రీరాముల వారు సోమతో అంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు సోమకి ఒక కలలాగా గడిచిపోతాయి. అమ్మ లేదు, అమ్మ లేని జీవితం కూడా ఒక జీవితమా అన్నట్టు గడిచిపోతున్నాయి. శ్రీరాముల వారు తన పిల్లలు లవకుశులకి చెప్తారు, అడవిలో జరిగిన అద్భుతం ఏదైతే అమ్మ కాంతి రూపంలో మారి ఈ మొత్తం భూమి, ఆకాశం, ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎలా కలిసిపోయిందో అదంతా పిల్లలతో చెప్తారు. తర్వాత రోజుల్లో ఇంకా శ్రీరాముల వారు పిల్లలు కొంతకాలం అయోధ్యలో, కొంతకాలం గురుకులంలో గడుపుతారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, గురుకులంలో వాళ్ళ విద్య చాలా మటుకు అయిపోయింది. అందుకనే ఇంకా ఇక్కడి నుంచి పిల్లల్ని కొంతకాలం అయోధ్యలో కూడా వాళ్ళని తీసుకెళ్లి తనతో పాటు ఉంచుకుంటానని అంటారు శ్రీరాములు వారు. అలా అయితే పిల్లలకి మెల్లంగా అయోధ్య జీవితానికి కూడా అలవాటు అవుతుంది అని. ఎందుకంటే తన తర్వాత అక్కడ పరిపాలించాల్సిన వాళ్ళు లవకుశులే. వాళ్ళకి ఇంతవరకు అయోధ్య ప్రపంచం తెలియదు. సో వాళ్ళు కొంతకాలం అయోధ్యలో, కొంతకాలం ఇక్కడ గురుకులంలో ఉంటూ ఉంటారు. ఈ గురుకులంలో ఉంటున్నంతసేపు సోమ ఆ లవకుశులు వాళ్ళ అవసరాలు తీరుస్తూ, వాళ్ళని చూసుకుంటూ, అమ్మ ఎలాగైతే కోరిందో తన్ని లవకుశుల్ని చూసుకోమని చక్కగా వాళ్ళ పనులు చూస్తూ కాలం గడుపుతోంది. హనుమంతుల వారు వస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే అమ్మ హనుమంతుల వారిని కూడా కోరింది, సోమని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని. అక్కడి నుంచి హనుమంతుల వారు ఈ కొత్త బాధ్యత తీసుకున్నారు, సోమ గురించి చూడటం. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మే లేదో ఇంకా సోమకి తిండి, ఆహారాలు, నిద్ర దేని మీద అసలు ఏ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే హనుమంతుల వారు సీతమ్మ చెప్పినట్టు సోమకి భోజనం తీసుకురావటం, సోమ బాగోగులు చూసుకోవటం, ఈ కొత్త బాధ్యత హనుమంతుల వారు తన మీద వేసుకుంటారు. ఇంతవరకు సోమ అందరినీ చూసుకోవటమే గాని తనని ఇంకొకళ్ళు చూసుకోవటం అనేది లేదు. ఇది మొదటిసారి. అది హనుమంతుల వారు తనకి చూపిస్తున్న ఎంతో ప్రేమ, కరుణ. ఇదే మాత హనుమంతుల వారిని కోరింది. కొంతకాలానికి
శ్రీరాములు వారు ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మీదట లవకుశులు ఇంకా అయోధ్యకి తరలి వెళ్ళిపోతారని, ఇంకా ఆశ్రమంలో ఈ గురుకులంలో ఇంకా చదువు అయిపోయిందని, పర్మనెంట్ గా అయోధ్య వెళ్లే సమయం వచ్చిందని, అలా లవకుశుల్ని అయోధ్యకి తీసుకెళ్లే సమయం వచ్చినప్పుడు శ్రీరాములు వారు సోమని కూడా తనతో రమ్మని ప్రాధేయపడతారు. కానీ సోమ ఆ స్థలం వదిలి రాదు. సోమ అంటుంది, నేను ఈ ఆశ్రమం వదిలి ఎలా రాగలను ప్రభు, నన్ను మన్నించండి, నన్ను ఇక్కడే ఉండనియండి అని చెప్తుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. సోమ ఆశ్రమంలో ఉంటూ అమ్మ జ్ఞాపకాలతో కాలం గడిపేస్తోంది. ఒక సమయం వస్తుంది, సోమ అమ్మని ఎంతగానో మిస్ అవుతున్నది. ఏమిటి జీవితం, అమ్మలేని జీవితం ఏమిటి అని మాటి మాటికి సోమకు అదే ప్రశ్న. వనవాసంలో ఉన్నప్పుడు ఎలాగో అమ్మకి దూరంగా ఉన్నాను, కానీ ఎప్పుడు అమ్మ లేదు అన్న భావన రాలేదు. ఎందుకంటే అమ్మ ఇచ్చిన జ్వాలలో అమ్మని చూసుకున్నాను. కానీ ఇప్పుడు ఇంకా అమ్మ లేదు, అమ్మని చూసుకునే విధానం లేదు అని ఎంతో దుఃఖంలో ఉన్న సోమ భూమి మీద పడిపోయి వసుంధరమ్మ తల్లిని కోరుకుంటుంది. నా అమ్మని, నా సీతమ్మని నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు, నన్నెందుకు తీసుకెళ్ళలేదు వసుంధరమ్మ అని ఎంతోలా ఏడుస్తూ ఉంటుంది సోమ. అలా ఏడుస్తున్న సోమ కళ్ళెత్తి చూసేటప్పటికి శ్రీరాములు వారు తన్ని భూమి మీద పడున్న సోమని లేవనెత్తుతూ కనిపిస్తారు. ఎంతో ప్రేమతో సోమతో అంటారు, ఎందుకు ఈ కన్నీళ్లు సోమ, తన గురించి శ్రీరాములు వారు వచ్చారు, తను బాధపడుతుంటే తనని ఓదారుస్తున్నారని అని ఎంతో ఆనందం సోమకి. అంటుంది, ప్రభు నా జీవితంలో ఒకటే ధ్యేయం ఉండేది, సీతమ్మ తల్లికి సేవ చేసుకోవటం. ఇంకిప్పుడు ఆవిడే వెళ్ళిపోయింది, ఇంకా నా ధ్యేయం ఏమిటి ప్రభు అని అడుగుతుంది. అప్పుడు శ్రీరాములు వారు అంటారు, వెళ్ళిపోయిందా, నువ్వు మర్చిపోయావా ఆ రోజు ఆవిడ ఏమందో. అవును ప్రభు, ఆవిడ అన్నది నాకు గుర్తు, ఈ ప్రపంచం అంతా అన్నిట్లో నేనే నిండు ఉన్నానని చెప్పింది, కానీ నాకు కనపడదే, నేను ఆవిడ్ని అనుభూతి చెందలేకపోతున్నానే. ఆవిడ చెప్పింది ఏమిటి నాకు, సోమా ఈ ప్రపంచం అంతా నేనే అని, కానీ నాకెందుకు అనుభూతి కలగట్లేదు ప్రభు, నేనెందుకు చూడలేకపోతున్నాను. ఆవిడ ఇక్కడే ఉంటే, సీతమ్మ తల్లే నా చుట్టూ ఉంటే నాకెందుకు ఆ అనుభూతి కలగట్లేదు ప్రభు అని ఏడుస్తుంది. అప్పుడు శ్రీరాములు వారు అంటారు, కొన్నిసార్లు సోమ మన మనుషులకి ఎదురుగుండా ఉన్నవి కూడా కనపడవు. సోమా నువ్వు కేర్ఫుల్ గా చూడు, జాగ్రత్తగా చూడు. ఆ ఎదురుగుండా సూర్యరశ్మిని చూడు, అందులో నుంచి చూడు, నీ సీతమ్మ తల్లి చక్కగా నడుచుకొచ్చేస్తోంది. ఆవిడ అందమైన ఆకారం చూడు, పృథ్వీలో నుంచి ఎలా బయటకు వస్తోందో. సోమా కళ్ళు తెరిచి చూడు, నీకు ఎటువైపు చూసినా సీతమ్మే కనిపిస్తోంది అని చెప్పి ఆవిడ నుదుటి మీద ఇలా మెల్లంగా తాకుతారు. అలా తాకంగానే సోమకి అన్ని చోట్ల తన తల్లే కనిపిస్తుంది. ఆ సూర్యరశ్మిలో చక్కగా నడిచి వస్తున్న సీతమ్మ తల్లిని చూస్తుంది. పృథ్వీమాతలో నుంచి బయటకు వస్తున్న సీతమ్మ తల్లి కనిపిస్తుంది. గాలిలో సీతమ్మ, చెట్లలో సీతమ్మ. అప్పుడు సోమకి ఎక్కడ చూసినా అక్కడే సృష్టి అంతా సీతమ్మమయం తన కళ్ళతో తను చూస్తుంది. ఎంతో ఆనందం, మళ్ళా తన సీతమ్మ తల్లిని చూడగలిగిందే అని. అలా శ్రీరాములు వారు ఎన్నో గంటలు సోమతో ఉండిపోతారు. సోమ ఆయనకి చక్కగా వండి పెట్టి భోజనం చేసినాక శ్రీరాములు వారు అయోధ్యకి బయలుదేరుతారు. కానీ సోమ చెప్తుంది, ఆయన ఇచ్చిన ఆశీస్సులు, ఆ రోజు ఆయన దయ వలన నేను చూసిన సీతమ్మ తల్లి ఆ ఆశీస్సులు ఈ రోజు దాకా కూడా నాతోనే ఉన్నాయి. అనసూయతో చెప్తోంది, చిన్న అనసూయతో, నేను ఎక్కడ చూసినా ఇంకెప్పుడు నాకు నా తల్లే కనిపిస్తుంది, అందుకే ఇంక నాకు బాధ లేదు. ఆ రోజు తర్వాత ఇంక నేను ఎప్పుడూ బాధపడలేదు అనసూయ. ఆ రోజు తర్వాత నాకు తెలిసిపోయింది, సీతమ్మ తల్లి నాతోనే ఉంది, నా చుట్టూనే ఉంది. ఇంకా నేను ఇక్కడ ఉండి ఒక్కదాన్ని లేను, నేను సీతమ్మ తల్లితో ఉంటున్నాను అనసూయ.
అప్పుడు చెప్తుంది, ఏ ఆశ్రమాల్లో అయితే, ఏ కుటీరంలో అయితే నేను సీతమ్మ తల్లి ఆ 2 కుటీరాల్లో ఉండేవాళ్ళము, అది ఆశ్రమ వాసులకి సంబంధించింది. అందుకే నేను అది వాళ్ళకే ఇచ్చేసాను. వాళ్ళని ప్రార్థించాను ఇక్కడ ఈ చిన్న కుటీరం కట్టమని. ఎందుకంటే ఆ ఎదురుగుండా ఉన్న రాతి బండ మీదే నా తల్లి ధ్యానం చేసేది. ఇక్కడుంటే నేను రోజు ఆ రాతి బండను చూడగలను, దాని మీద కూర్చున్న సీతమ్మని చూడగలను. అందుకనే అడవి లోపలున్నా నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు, ఎన్నాళ్ళ నుంచో నేను ఇక్కడ ఉన్నాను. ప్రతి ఏడాది ఏ రోజైతే తల్లి ఈ సృష్టిలో కలిసిపోయిందో, ప్రతి ఏడాది ఆ రోజు శ్రీరాముల వారు పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తారు. ఆ బండ దగ్గరికి, ఎక్కడైతే అమ్మ ధ్యానంలో ఈ సృష్టితో కలిసిపోయిందో, తన దేహం త్యాగం చేసేసిందో, అలా శ్రీరాముల వారిని పిల్లల్ని ప్రతి ఏడాది ఆ రోజు కలుస్తాను. లవకుశులు వాళ్ళ కూతుళ్ళని, అంటే అమ్మ మనవరాళ్ళని తీసుకొచ్చారు. నేను చక్కగా వాళ్ళని ఎత్తుకున్నాను. అమ్మకి ఎలాగైతే మాట ఇచ్చానో, నేను వాళ్ళ కూతుళ్ళని, అంటే అమ్మ మనవరాళ్ళని ఎత్తుకుంటానని అమ్మకి ఇచ్చిన మాట నేను పూర్తి చేశాను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సోమ ఈ కథ చెప్తోందో, అప్పటికి శ్రీరాముల వారు కూడా తన శరీర త్యాగం చేసేశారు. ఈ కథ జరుగుతున్నప్పుడు ఇప్పుడు సోమ అంటుంది, శ్రీరాముల వారు కూడా తన బాడీ వెకేట్ చేసి ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయినాక నేను లవకుశులను అంతలా కలవటం జరగట్లేదు. ఆయన ఉన్నన్నాళ్ళు ప్రతి ఏడాది ఈ రోజు అమ్మ శరీరం వదిలిన రోజు ప్రతి ఏడాది తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు సోమ నవ్వి అంటుంది, శ్రీరాముల వారి శరీరం వదిలిన సంగతి నాకు తెలియదు. తర్వాత హనుమంతుల వారు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు శ్రీరాముల వారు శరీరం వదలటం ఎలా అయిందో అని. ఇప్పుడు శ్రీరాముల వారు ప్రపంచం ఎలా వదిలారో హనుమంతుడు సోమకి చెప్పారు. సోమ మనకి చెప్తోంది, అనసూయకి చెప్తోంది. ఒకరోజు తెల్లవారుజామున, ఇంకా తెల్లవారుతోంది, శ్రీరాముల వారు లేచి సరియు నదికి ధ్యానానికి వెళ్ళారు. సరియు నది తీరాన ఒక స్థలం చూసుకొని, ఎక్కడైతే ఇంకేం డిస్టర్బెన్స్ ఉండవో అలాంటి స్థలం చూసుకొని ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆ టైంలో, ఆ సమయంలో హనుమంతుల వారు అయోధ్యలో లేరు. కానీ శ్రీరాముల వారి ధ్యానంలో కూర్చోగానే హనుమంతుల వారికి శ్రీరాముల వారు పిలుస్తున్నట్టు ఓ పిలుపు వినిపించింది. అంతే, ఎక్కడున్నారో అక్కడి నుంచి అత్యంత వేగంగా హనుమంతుల వారు చెప్తున్నారు, అత్యంత వేగంతో నేను అయోధ్య వైపుకి బయలుదేరాను. అయోధ్య వచ్చి చూసేటప్పటికి శ్రీరాముల వారు సరియు నది తీరాన ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. మెల్లంగా తెల్లవారుతోంది. అయోధ్య వాసులు చాలా మంది సరియు నది తీరానికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మహారాజు అక్కడ ధ్యానంలో ఉన్నారన్న సంగతి తెలుసు. కానీ ఆయనకి ఏ బాధ ఉండకూడదు, ఆయనకి నిశ్శబ్దం ఉండాలని దూరం నుంచే చూస్తున్నారు. హనుమంతుల వారు చెప్తారు, అలా నేను శ్రీరాముల వారిని ధ్యానం చేస్తూ చూసేటప్పటికి ఇంతలో మాత శ్రీరాముల వారి దగ్గరికి రావటం కనిపించింది. ఎవరికి కనిపించలేదు, నా ఒక్కడికే కనిపించింది అమ్మ రావటం. మెల్లంగా సీతమ్మ తల్లి శ్రీరాముల వారి వైపుకెళ్ళింది. అప్పుడు హనుమంతుడు సీతమ్మ తల్లిని అడిగాడు, తల్లి, నువ్వు నా ప్రభువుని తీసుకెళ్ళటానికి వచ్చావా అంటే ఆవిడ తలూపింది. అలాగైతే నన్ను కూడా తీసుకెళ్ళు తల్లి, నా ప్రభు లేకుండా నాకు ఇంకా నా దేహానికి ఇక్కడ ఏమి ఇంకా పర్పస్ ఏమిటి అని హనుమంతులు వాడు ఏడ్చారు. అప్పుడు సీతమ్మ తల్లి తల ఊపి, పుత్రా, ఈ యుగం అంతమయ్యేదాక, ఈ కాలచక్రంలో ఉన్న యుగాలు అంతమయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. మేము పంచిపెట్టిన ప్రేమని నువ్వు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి పుత్రా. అప్పుడు హనుమంతుడు అన్నారు, ఆ ముక్క సీతమ్మ తల్లి అందో శ్రీరాములు వారు అన్నారో నాకు తెలియదు. వాళ్ళిద్దరి గొంతులు నన్ను అభ్యర్థిస్తున్నట్టు వినిపించినాయి. నేను వాళ్ళతో, శ్రీరాముల వారితో రాకూడదు. వాళ్ళు చేసిన పని నేను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళిద్దరు గొంతులు నాకు వినిపించినాయి సోమ. అప్పుడు ఆ క్షణంలో సీతమ్మ తల్లి వెళ్ళి శ్రీరాముల వారు పక్కన కూర్చుంది. ఒక్క క్షణం శ్రీరాముల వారు కళ్ళు తెరిచారు. హనుమంతుల వారు వంక చూశారు. చూసి అన్నారు, హనుమ, నువ్వు
మా కళ్ళు, మా చెవులు, మా చేతులు, మా కాళ్ళు, మా వైపు నుంచి నువ్వు ఈ ప్రపంచానందరికీ సేవ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మేము అందరికీ పంచి పెట్టాలనుకున్న ప్రేమ మా తర్వాత నువ్వు పంచి పెట్టాలి. అన్నిటికీ, జీవరాశులకే కాదు, ఈ ప్రపంచం అన్నిటికీ మేము పంచిపెట్టిన ప్రేమని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు హనుమ. ఎందుకంటే మేము చేసిన కార్యం ఇంకా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. యుగ యుగాల దాకా, ఈ కాలచక్రం ఎండయ్యే తాక, చివరి తాక నువ్వు ఈ భూమి మీద ఉండి నువ్వు చేయాల్సిన పని ఇది హనుమ అని హనుమంతుల వారితో శ్రీరాముల వారు చెప్తారు. అప్పుడు అదన్నాక శ్రీరాముల వారు కళ్ళు మూసుకుంటారు. అమ్మ తన చెయ్యి శ్రీరాముల వారి చేయి పైన పెడుతుంది. ఆ చెయ్యి శ్రీరాముల వారి చేయి పైన పెట్టంగానే ఎలాగైతే సీతమ్మ తల్లి తన శరీరం వదులుతుందో అదే రీతిలో శ్రీరాముల వారి శరీరం కూడా ఈ ప్రపంచంలో కలిసిపోతుంది. ఆ కలిసిపోయిన తీరు హనుమంతుల వారు సోమకు చెప్తారు. ఓ పెద్ద కాంతి వలయం, ఆ కాంతి వలయం ఎన్నో నక్షత్రాలుగా మారి, కాంతి ప్రవాహంగా మారి, ఈ భూమి మీద, ఆకాశం మీద, చెట్లు మీద, ఈ మొత్తం భూమినే నింపేసినాయి. అమ్మ ఎలా తన భౌతిక శరీరాన్ని వదిలిందో శ్రీరాముల వారు కూడా కాంతి రూపమై, కాంతి పుంజమై, ఒక కాంతి మహాసముద్రం అయిపోయి ఈ భూమండలం అంతా నింపేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ కాంతి వలయాలన్నీ తగ్గినాయో శ్రీరాముల వారు కనపడలేదు, అమ్మ కనపడలేదు. ఇలా వాళ్ళిద్దరూ వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయారు సోమ. సోమ ఇలా కథ చెప్తూ, నా కళ్ళు ఎలా మూతలు పడిపోయినాయో మాస్టర్స్, సోమ కళ్ళు కూడా మూతలు పడిపోయినాయి. నోట్లో నుంచి మాట చెప్పటానికి ఏమీ రాలేదు. ఎంతోసేపు అయిపోయింది. అనసూయ తల్లి అలాగే కూర్చొని ఉన్నారు. మనసులు భారంగా ఉన్నాయి. ఏం మాట్లాడగలరు, ఏం అడగగలరు? అలా అవుతుంటే సోమ కూర్చున్న కుటీరం మెల్లంగా సాయంత్రం అయిపోయింది. అంతా చీకటి నిండిపోయి ఉంది. మెల్లంగా చిన్న చిన్న దీపాలు వెలిగించారు. సో అనసూయ తల్లి కళ్ళు తెరిచి చుట్టూ చూసేటప్పటికి వాళ్ళిద్దరే కాదు, ఈ కథ వింటున్న వాళ్ళ చుట్టూ ఎంతో మంది యోగులు, ఆశ్రమవాసులు అందరూ సోమ కుటీరం అంతా నిండిపోయి ఉన్నారు. వాళ్ళందరూ సోమ చెప్తున్న సీతాయణం, శ్రీరాముల వారి సీతమ్మ కథ వాళ్ళు ఎన్నిసార్లు విన్నారో, ఎన్నిసార్లు చెప్పినా ఆ మధురామృతం ఇంకొకసారి విందాం అని సోమ చెప్తున్న కథ వినటానికి మొత్తం సోమ కుటీరం అంతా యోగులతో నిండిపోయి ఉంది. సోమ మెల్లంగా కళ్ళు తెరిచి చూసింది. ఎవరినో చూసి సోమ అంటుంది, ఇన్నాళ్ల తర్వాత నువ్వు మళ్ళా వచ్చావా అని. ఎవరి వంక చూసి చెప్తోందా అని చెప్పి అనసూయ చూసేటప్పటికి ఒక యోగి ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ఆయన ఎంత పొడవు అంటే తలుపులో పట్టట్లేదు కాబట్టి అలా వంగి నిలబడి ఉన్నారు. ఆయన వేషభాష చాలా వేరుగా ఉంది, మిగతా యోగుల్లాగా లేరు. ఆయన అక్కడ చీకటి ఉండటంతో అనసూయ అమ్మకి, అనసూయ వాళ్ళ తల్లికి ఆయన పోలికలు అంతలా కనపడట్లేదు. కానీ సోమ మాట్లాడిన తీరు చూసి సోమకి చాలా కావాల్సిన ఆయన అన్నట్టు మాత్రం తెలుస్తోంది. అప్పుడు ఆ తలుపు దగ్గర నిలబడిన ఆ పొడవాటి యోగి సోమతో అంటాడు, సోమ నువ్వు నన్ను క్షమించాలి, చాలా దూరం ఉన్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే శ్రీరాముల వారి పేరు, నువ్వు మా సీతమ్మ తల్లి పేరు ఉచ్చరించావో
ఇంకా నాకు వేరే గత్యంతరం లేదు కదా, ఇక్కడ రావాల్సిందే కదా, చూడు నేను నీకొచ్చిన అతిథులందరికీ నేను భోజనం తీసుకొచ్చాను అని చెప్పి ఆ తెచ్చిన భోజనం లోపలికి తీసుకొచ్చాడు. ఆయన లోపలికి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆయన కాళ్ళకి నమస్కరించారు. ఎంతో భక్తితో ఆ లోపలికి వస్తున్న యోగి కాళ్ళకి అందరూ నమస్కరిస్తున్నారు. ఆ పొడవాటి యోగి లోపలికి వచ్చి తను తెచ్చిన భోజనం అంతా సోమ దగ్గర పెట్టి ఆయన్ని చూసి సోమ కూడా లేవటానికి ప్రయత్నిస్తుంది ఆయన కాళ్ళకి దండం పెడదామని. కానీ సోమకి చాలా వయసు పైబడిపోయింది, కొంచెం లేవటానికి కష్టపడుతున్నది చూసి ఆయన అంటారు, ఒక్కర్లేదు, నువ్వు లేవక్కర్లేదు, నీకు ఇది ఇద్దామనే వచ్చాను, ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ మళ్ళా నువ్వు భోజనం ఏర్పాటు చేయాల్సి వస్తుందని, శ్రీరాములు వారు సీతామాత పేరు వినంగానే తెలుసు నువ్వు వాళ్ళ చక్కగా కథామృతం చెప్తున్నావని, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. అయినా సోమ కొంచెం కదిలి ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన మొహం వంక చూసి, ఆహా మీ దర్శనం అయింది, నాకు ఆ మహద్భాగ్యం చాలు అని అంటుంది. ఎంత తొందరగా ఆ మనిషి లోపలికి వస్తాడో అంతే తొందరగా పని పూర్తి చేసుకొని ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు ఆయన. ఆ మనిషిని ఆ యోగిని చూసి ఇప్పుడు సోమ మొహంలో ఎంతో ఆనందం కనిపిస్తోంది. అనసూయ అనుకుంటోంది, ఎవరా ఆ యోగి? ఆ యోగి రాగానే అంత దుఃఖంలో ఉన్న సోమ కూడా ఇంత ఆనందంగా అయిపోయింది. అందరికీ భోజనాలు వడ్డిచ్చేస్తారు. చక్కగా ఆ యోగి తెచ్చిన భోజనం అందరూ తినేసి వెళ్ళిపోతారు. ఒక్క అనసూయను వాళ్ళ తల్లే ఇక్కడ ఉంటుంది. వాళ్ళిద్దరూ సోమని ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటారు. సీతమ్మ తల్లి, శ్రీరాముల వారి కథ మాకింత వివరించావు, ఈ కథ విన్నాక మేము మళ్ళా ముందులాగా ఆలోచించలేము, ఇప్పుడు మాకు ఎంతో దగ్గర వాళ్ళు సీతమ్మ తల్లి కథ, శ్రీరాముల వారి కథ మాకు తెలిసిన తర్వాత వాళ్ళు మాకు ఎంతో దగ్గర వాళ్ళు అన్నట్టు అనిపిస్తోంది అంటుంది అనసూయమ్మ వాళ్ళ అమ్మ. అప్పుడు సోమ అంటుంది, అమ్మా వాళ్ళు మనకి ఎంతో కావాల్సిన వాళ్లే, వాళ్ళు మనందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు, ఎందుకంటే నిజంగా మన వాళ్ళ బిడ్డలమే. నిజం చెప్పాలంటే నాకు సీతమ్మ తల్లి గురించి, శ్రీరాముల వారి గురించి వాళ్ళు భౌతిక రూపంలో ఉన్న కంటే వాళ్ళు శరీరం వదిలి వెళ్ళినాకే నాకు వాళ్ళ గురించి ఇంకా బాగా తెలిసిందమ్మా. వాళ్ళు ఈ భూమి వదిలి వెళ్ళిపోయారంటాం కరెక్ట్ కాదు, అది అసలు కరెక్ట్ పదమే కాదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మన భాషలో దాన్ని వివరించే పదమే లేదు. అమ్మ ఒకసారి చెప్పింది నాతో, సీతమ్మ తల్లి అని సోమ చెప్తోంది, సీతమ్మ తల్లి నాతో ఒకసారి చెప్పింది, పదాలు ఎప్పుడు సరిగ్గా మన మనోభావ వ్యక్తం చేయలేవు, మన ఆలోచనలు మన భావాలు అది వ్యక్తం చేయాలంటే మనకున్న పదాలు సరిపోవు, భాష అనేది మన భావాల్ని చాలా లిమిట్ చేసేస్తుంది అంటూ వాళ్ళు చేసే కార్యాలు వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడు ఎంత చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ వాళ్ళు చేయగలుగుతున్నారు. తల్లి నా దగ్గర ఉన్నప్పుడు నాకు దగ్గరగా ఉండి తల్లిని చూడటం జరిగింది, కానీ ఇప్పుడు తల్లి నా ఎదురుగుండా భౌతికంగా లేకపోయినా అమ్మ చేస్తున్న పనులు, అమ్మ చేస్తున్న గొప్ప కార్యాలు నాకు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దాని వెనకాతల నాకు అమ్మ చెయ్యే కనిపిస్తోంది, శ్రీరాముల వారి ప్రేమే కనిపిస్తోంది అని చెప్పి అనసూయతో అంటుంది సోమ అప్పుడప్పుడు నాకు సీతమ్మ తల్లి కనిపిస్తూనే ఉంటుంది, అడవిలో వెళ్తున్నప్పుడు ఆవిడ అలా నడుచుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది, ఇంకో చోట వెళ్తున్నప్పుడు ఇంకొక రూపంలో కనిపిస్తుంది. నాకు తెలుసు అమ్మ నాకు ఇలా దర్శనం ఇస్తోంది ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు సోమ, నేను అన్నట్టు ఈ ప్రపంచంలోనే నేను ఉన్నాను అని చెప్పటానికి అమ్మ నాకు ఇన్నిసార్లు దర్శనం వేరే వేరే రూపంలో ఇస్తోంది, అందుకనే అమ్మ వెళ్ళిపోయింది అంటాం కరెక్ట్ కాదు అనసూయ అంటుంది. అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ అంటుంది, అయితే నేను అది గుర్తుంచుకోవటానికి ప్రయత్నిస్తాను, అమ్మ వెళ్ళిపోయింది సీతమ్మ తల్లి అన్న మాట ఇంకా వాడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నువ్వు అన్నట్టు సీతమ్మ తల్లి ఇంకా మన చుట్టూనే ఉంది అని చెప్పి సోమ నిన్ను వదిలి వెళ్ళాలంటే మాకు చాలా కష్టంగా ఉంది, కానీ మేము రేపే వెళ్ళిపోవాలి, మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి, వాళ్ళు అయోధ్య నుంచి వచ్చారు కదా, ఆ అయోధ్యలో
అనసూయ వాళ్ళ నాన్నగారు మా గురించి వేచి ఉన్నారు. అలా అనగానే అనసూయ అంటుందమ్మా, ఇంకొన్నాళ్ళు ఉండకూడదా మనం, ఇంకొన్నాళ్ళు ఉందాం కదా అంటే, అలా కుదరదమ్మా, చాలా రోజులు ఉన్నాం అంటే అనసూయ అంటుంది, నాకు అప్పుడే వెళ్ళాలని లేదమ్మా. అప్పుడు అనసూయ తల్లి అంటుంది, నీకెలా వెళ్ళాలని లేదో నాకు వెళ్ళాలని లేదు. సీతమ్మ తల్లి కథ ఇంత గొప్పగా ఈ సోమ దగ్గర విన్నాక ఇక్కడ ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. కానీ మనం చాలా రోజులు ఉన్నాం కదా, తండ్రి అక్కడ వేచి చూస్తున్నారు, అందుకే మనం వెళ్ళాలి అంటే సోమ అంటుంది, మీరు రేపు కదా పొద్దున వెళుతున్నారు, ఈ రోజు రాత్రి మీ అమ్మాయిని ఇక్కడే వదిలేయండి నా దగ్గర, రేపు పొద్దునే నేను ఎవరో ఒకళ్ళనిచ్చి మీకు ఆశ్రమానికి పంపించేస్తాను అని చెప్తే తల్లి ఒప్పుకుంటుంది. ఆ రోజు రాత్రి అనసూయ సోమ దగ్గర ఉండిపోతుంది. అనసూయ వెళ్ళిపోగానే సోమ ఒక మంచి పానీయం తెచ్చి తనకిస్తుంది అనసూయకి. ఇదిగో ఈ పానీయమే నేను అమ్మకి ప్రతిరోజు రాత్రి ఆవిడ నిద్రపోయే ముందు కలిపిచ్చేదాన్ని, ఇది తాగు అనసూయ, నీకు నీ నీ దుఃఖం నీ బాధ అన్ని చక్కగా తగ్గుతాయి తల్లి. అప్పుడు అనసూయ అంటుంది, సోమ నా తల్లికి ఎలాగోలా చెప్పవా, నాకు ఇక్కడ ఉండాలని ఉంది, నా జీవితంలో నాకు ఇంకేమీ కోరికలు లేవు, ఇక్కడ ఉండి నీ సేవ చేసుకుంటాను, ఇక్కడే నీతో ఉంటాను, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు అని ఇంకా మాటలు కూడా రాక అనసూయ ఏడుస్తూ మొదలు పెడుతుంది. అప్పుడు సోమ అంటుంది, కానీ తల్లి అనసూయ నువ్వు వెనక్కి వెళ్ళాలి, నా జీవితం చివరి క్షణాల్లో నేనున్నాను, నువ్వేమో జీవితం ఇప్పుడే ఆరంభిస్తున్నావు, నీ నీ గతాన్ని అంతా మర్చిపో తల్లి, ముందు భవిష్యత్తుని చూడు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అనగానే అనసూయ ఏడుస్తుంది. కానీ నాకు నా భవిష్యత్ ఏమీ కనిపించట్లేదే, నాకు నా గతము తెలియదు, నా భవిష్యత్తు కనపడట్లేదు, ఒకటే తెలుసు సోమ, ఇన్నాళ్ళు నాకు ప్రశాంతత శాంతి అంటే ఏంటో తెలియదు, అది నీ దగ్గర నేను పొందుతున్నాను అంటుంది అనసూయ. అప్పుడు అనసూయ తన చేతుల్లో తీసుకొని సోమ అంటుంది, నీకు ఎందుకు శాంతిగా ఉందంటే అది అమ్మ పంచుతున్న శాంతి, అమ్మ ఇక్కడ మనతో ఉంది, అందుకనే అమ్మ దగ్గర నుంచి నీకు ఆ శాంతి వస్తుంది, అదే నువ్వు ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతున్నావు. అనసూయ, ఇంత దూరం నువ్వు వచ్చింది నీ పెళ్లి కోసం అనుకుంటున్నావా? కాదు, ఆ అమ్మ శాంతి మళ్ళా నీలో రావాలి, అందుకనే నువ్వు వచ్చావు. అమ్మా, చక్కగా ఈ శాంతి ఇంకా నీతోనే ఉంటుంది, ఈ ప్రశాంతత ఇది చక్కగా నీతో పాటు నువ్వు అయోధ్యకి తీసుకెళ్ళు, ఈ అమ్మ ప్రశాంతత ఏదైతే నీలో ఈ రోజు వచ్చిందో అది జీవితాంతం నీకు మార్గదర్శనం ఇస్తుంది, అస్సలు బాధపడకు అనసూయ. అది వినంగానే కొంచెం ఏడుపు తగ్గుతుంది. అయినా ఏమిటంటున్నావు, తనకి అర్థం కాలేదు, ఇక్కడ రావటం ఏంటి, అమ్మ ప్రశాంతత తనకి రావటం ఏంటి, ముందు ఇది మార్గదర్శనం అడుగుతుంది, ఏం మాట్లాడుతున్నావని. అప్పుడు తను కలిపిన పానీయం ఇచ్చి, ఇది తాగు, చక్కగా నువ్వు పడుకుంటావు, నా మాట విను, నీకిది అర్థం కాకపోవచ్చు, కానీ నీ లోపల సత్యం ఏమిటో నీకు తెలుస్తుంది, నేను చెప్తున్నది జాగ్రత్తగా విను అని చెప్తుంది. ఇప్పుడు ఇంకా అసలు విషయం చెప్తుంది అనసూయకి. నీ క్రితం జన్మలో నువ్వు మిథిలలో పుట్టావు, అక్కడ జనకుడి కొలువులో నువ్వు ఒక సేవికవి, నేను కూడా అక్కడే పుట్టాను, మన ఇద్దరం కలిసి అక్కడ సేవలు చేసుకున్నాం, నీకు సీతమ్మ అంటే ఎంతో ఇష్టం, మన ఇద్దరం కలిసే అయోధ్యకి వచ్చాము, కానీ అమ్మ వనవాసానికి వెళ్ళినాక నువ్వు అక్కడ లేవు, అమ్మ తిరిగి వచ్చేటప్పటికి నువ్వు నీ శరీరాన్ని వదిలేశావు అని చెప్తూ తనకి చెప్తుంది అనసూయకి. మిథిలలో ఉన్నప్పుడు ఒక కుర్రాడు ఉండేవాడు, ఎవడైతే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో, కానీ మీ తండ్రి గారికి నువ్వు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నువ్వు పెళ్లి చేసుకోకూడదని నీకు ఆదేశించారు, అందుకనే నువ్వు ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు, అందుకనే అనసూయ ఈ జన్మలో కూడా నీకు పెళ్లి మీద విరక్తి ఉండటానికి కారణం అది, ఎక్కడో లోపల నీ అంతరంగాల్లో ఇంకా నీకు నీ తండ్రి ఆదేశం గుర్తుంది, నువ్వు పెళ్లి చేసుకోకూడదని. ఆ రోజు నీ తండ్రి చెప్పిన మాటకి ఒక కారణం ఉంది, ఎందుకంటే ఆయనకి భయం నువ్వు పెళ్లి చేసుకుంటే ఏదైనా ఘోరమైనది నీ జీవితంలో జరుగుతుందేమోనని. కానీ ఈ కుర్రాడు ఎవరైతే నిన్ను ప్రేమించాడో ఆ మిథిలలో నువ్వు ఉన్నప్పుడు ఆయన చాలా మంచి మనిషి, జంతువులంటే ఆయనకి ఎంతో ఇష్టం, నేను ఈయన గురించి మీకు కథ మొదట్లోనే చెప్పాను, ఈ మనిషిని గుర్తుంచుకోండి, మళ్ళా మనకి తర్వాత ఈయన టాపిక్ వస్తుందని. సో మళ్ళా మనకి అదే టాపిక్ వచ్చింది. సోమ చెప్తుంది,
ఆ మనిషి అంటే అమ్మకి ఎంతో ఇష్టం, సీతమ్మ తల్లికి. ఎందుకంటే ఆ మనిషికి జంతువులంటే ఎంతో ఇష్టం ఉండేది. అంతా అక్కడ రాజభవనంలో ఉన్న జంతువులన్నీ, గుర్రాలు, అక్కడున్న అశ్వాలన్నీ చూసుకుండేవాడు. ఒకసారి సీతమ్మ తల్లి సోమతో అంటుందని చెప్తుంది, ఆయన జంతువుల్ని ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించరని, అందుకే సీతమ్మ తల్లికి ఆయనంటే అంత ఇష్టం. అనసూయ, ఆ మనిషి ఇప్పుడు అయోధ్యలో పుట్టాడు. ఇప్పుడు ఎవరినైతే నిన్ను పెళ్లి చేసుకోమని మీ తండ్రి అడుగుతున్నారో ఆయనే ఆ మనిషి, ఎవరైతే మిథిలలో ఒకసారి నిన్ను ప్రేమించాడే, నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పిన మనిషి మళ్ళా అయోధ్యలో పుట్టి ఇప్పుడు ఆ సంబంధమే నీకు వచ్చింది. అందుకని చక్కగా నీ తండ్రి చూపించిన సంబంధం ఒప్పుకో, ఆయన్ని పెళ్లి చేసుకో. ఎందుకంటే ఆయన ఒక గొప్ప ఆత్మ. సీతమ్మ తల్లి మిథిలలో ఉన్నప్పుడు ఆయన కూడా సీతమ్మ తల్లితో కాలం గడిపారు. ఆయనకి సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అని సోమ అనసూయకి చెప్తుంది. అప్పుడు అంటుంది, ఇదంతా మాత డిజైన్, మాత ప్రణాళిక. ఎప్పుడైతే మాత హనుమంతుడితో అయోధ్యకి, మీకు గుర్తుందా, మాత ఇంకా తన శరీరం వదిలే ముందు ఒకసారి హనుమంతుడిని కోరుకుంటుంది అయోధ్య తీసుకెళ్ళమని. సో అప్పుడు చెప్తుంది మాత, అయోధ్యకి వెళ్ళాను నేను, అప్పుడు మాత చెప్పినవన్నీ అనసూయకి చెప్తుంది. మిథిలలో ఉన్న వాళ్ళు ఎంతో మంది మళ్ళా అయోధ్యలో జన్మ తీసుకుంటున్నారు, అండ్ వాళ్ళందరినీ నేను గుర్తుపట్టాను సోమ అని తనతో చెప్తుంది. అదే అనసూయకి చెప్తుంది. అప్పుడు సోమ అంటుంది, అమ్మా నువ్వంటే వాళ్ళంతగా ప్రేమిస్తున్నారు, అందుకే వాళ్ళ జన్మ అక్కడ అయోధ్యలో అయినాక, ఇప్పుడు అయోధ్య మిథిలలో అయిపోయినాక అయోధ్యలో పుడుతున్నారు అని. అప్పుడు అమ్మ చెప్తుంది, వాళ్ళందరూ మిథిల విలువలు, మిథిలలో వాళ్ళకున్న వాల్యూస్ అన్ని మళ్ళా అయోధ్యలో తీసుకొస్తారని. అదంతా అయోధ్య మంచి కోసం. అప్పుడు చెప్తుంది అనసూయతో, ఇదంతా అమ్మ ప్రణాళిక, మనకు అర్థం కాదు అనసూయ. అనసూయ అదంతా విని షాక్ లో అయిపోతుంది. ఎందుకంటే తనకి తన గతం గుర్తులేదు. సోమ చెప్తుంటే వింటూ ఉండిపోతుంది. అప్పుడు సోమ అంటుంది, ఏం పర్వాలేదు, నీకు గుర్తు రాకపోతే దానికి ఒక కారణం ఉంది. అయినా గతం గురించి గుర్తుపెట్టుకొని ఏం చెయ్యాలి? మనకి ముందు జీవితంలో ఏముందో అదే కావాలి, కానీ గతం అక్కర్లేదు కదా. నీ జీవితం ఇప్పుడే మొదలైంది అనసూయ. నీకు ఎంతెంతో సంభ్రమాశ్చర్యాలు, మంచి ఆశ్చర్యాలు ఉన్నాయి ముందు. నీ రాబోతున్న కాలం గురించి ఎదురు చూడు. అది అమ్మని నమ్ముకో. ఈ రోజు నీ మనసులో ఏదైతే ప్రశాంతత కూరిందో అది అమ్మ ద్వారా వచ్చిందే, దాన్ని మర్చిపోకు, నీకు ఏ చెడు జరగదు అని చెప్పి ఇంకొక చిన్న కథ చెప్తుంది. ఈ కథ హనుమంతులు వారు చెప్పారు. ఎప్పుడైతే హనుమంతులు వారు శ్రీరాములు వారిని అక్కడ నది దగ్గర చూస్తారో, ఇంకా శరీరం వదిలే ముందు తల్లి కూడా వచ్చి, సీతమ్మ తల్లి కూడా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఆ సమయంలో ఎంతో మంది అయోధ్యవాసులు వచ్చి అక్కడ చేరుతారు. ఎందుకంటే శ్రీరాములు వారు ధ్యానంలో ఉన్నారని. శ్రీరాములు వారేమో హనుమంతుల వారి కోసం వేచి ఉన్నారు. తను ఈ శరీరం వదిలి వెళ్లే ముందు హనుమంతుల వారు రావాలని. ఎప్పుడైతే హనుమంతుల వారితో ఆయన మాట్లాడతారో ఆ శరీరం అక్కడితో వదిలేసి కాంతిపుంజం అయిపోతారు. అప్పుడు హనుమంతుల వారు అంటారు, నాకు 4 మూలల నుంచి అమ్మ, సీతమ్మ తల్లి, శ్రీరాముల వారు ఒకే కంఠంతో అంటం వినిపించింది. ఏ ప్రేమ అయితే దేవలోకాల్లో ఉండేదో ఆ ప్రేమ ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి జీవరాశుల్లో ప్రవహిస్తోంది. కానీ అది మనుషుల లోపలుంది. దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని జాగృతి చేసే శక్తి ఒక్క మానవులకే ఉంది. అంటే ఏం చెప్తున్నారంటే, ఆ రోజు హనుమంతుల వారు ఏం విన్నారంటే, ఆ దివ్య లోకాల్లో ఉన్న అద్వితీయమైన ప్రేమని ఈ భూమి మీదకి తీసుకురావటం శ్రీరాముల వారు, సీతామాత చేసిన ఒక గొప్ప కార్యం. ప్రతి మనిషి హృదయంలో అది నాటారు, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చే శక్తి ఆ మనిషికే ఉంది అని చెప్తూ హనుమంతుల వారితో ఆ రోజు వాళ్ళిద్దరు అన్నారు, నువ్వు ప్రేమకు ప్రతిరూపం హనుమా. నీకిచ్చిన కార్యం ఏమిటంటే ప్రతి మనిషిలో దాగున్న ప్రేమని బయటికి తేవటానికి ప్రయత్నించు అని ఆ రోజు హనుమంతుల వారు చెప్తారు.
ఇదే అప్పుడు హనుమంతుడు వారు సోమతో ఏం చెప్తారంటే, వాళ్ళిద్దరు వెళ్ళిపోయే ముందు నాకు ఇచ్చిన ఆఖరి సందేశం ఇదే. ఏ ప్రేమ అయితే అందరి మనసు లోపల దాగుందో అది ఎవరు తీసుకొచ్చారు? శ్రీరాములు వారు, సీతమ్మ తల్లి. ఆ ప్రేమని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాకు ఇచ్చారు అని చెప్పి అలా హనుమంతులు వారు చెప్పారు అని చెప్తూ అనసూయతో అంటుంది, ఆ ప్రేమ అనేది మనం జస్ట్ ఆ పేరు విని ఊరుకోకూడదు. మనం కూడా ఎంతోసారి అద్వితీయమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్, అది ఒక కాన్సెప్ట్ లాగా ఉండిపోకూడదు. దాన్ని నిజం చెయ్యాలి. దాన్ని నిజం చెయ్యాలంటే సోమ అనసూయత చెప్తోంది, అది నిజం అవ్వాలంటే అది మనం మన జీవితంలోకి తీసుకురావాలి. అదే ప్రేమని నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోపోతున్నావో ఆ ప్రేమ అక్కడ చూపించు. ఆ తల్లి సీతమ్మ, శ్రీరాములు వారు ఏ ప్రేమనైతే భూమి మీదకి తీసుకొచ్చారో అదే ప్రేమ మనం ముందుకు తీసుకురావాలంటే ఆ ప్రేమ మన మనసుల్లోకి రావాలి. అనసూయ, నువ్వు ముందు ముందు చేయాల్సిన పని ఇదే అని చెప్పి నువ్వు చక్కగా కాసేపు విశ్రాంతి తీసుకో, రేపు మీ తల్లి గారితో వెళ్ళిపో అని చెప్తుంది. ఇదంతా విన్నాక ఇంకా అనసూయకి బాధ లేదు వెనక్కి వెళ్ళిపోవటానికి. తనకు అర్థమైపోయింది తన ముందు కర్తవ్యం ఏమిటి, తల్లి ఏమి కోరుకుంటోంది. తనలో మళ్ళా ప్రేమ వెళ్ళి ఉబకాలంటే తనకి అర్థం అవ్వాలి ఆ ప్రేమ తనలో ఉంది, తను అది పైకి తీసుకురావాలి అని. ఎందుకంటే ఇన్నాళ్ళు తన బాధతో బతికింది. కానీ అమ్మ సందేశం ఏదైతే హనుమంతులు వారు చెప్పారో ఇంకా సందేశం విన్నాక ఇంకంత బాధతో బతకూడదని నిశ్చయించుకుంది. సోమ చెప్పిన విధానం ఎంత బాగుందంటే ఆ పానీయం తాగినాక తను ఒక గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుతున్న టైం అంతా అదొక రకమైన దివ్య దృశ్యం అనసూయకి కనిపించింది. ఆ నిద్రలో ఆ లోకమంతా ఒక అద్భుతమైన కాంతితో నిండిపోయింది. అలాంటి కాంతి, అలాంటి లోకంలో, ఆ కాంతిమయ లోకంలో ఇంకా ఒక గొప్ప కాంతిని అనసూయ చూస్తుంది. సూర్యుడు కంటే ఎంతో గొప్పగా ఉంది ఆ కాంతి. అలా అనుకోగానే ఆ కాంతి తనకు అనిపించింది, ఇది అదే కాంతి కదా, అమ్మ సీతమ్మ తల్లి శ్రీరాములు వారు తన శరీరం వదిలి వెళుతున్నప్పుడు ఇంతే గొప్ప కాంతితో వెలిగిపోయారు కదా అని ఆ మాట మనసులో రాగానే ఆ కాంతిలో నుంచి తనకి శ్రీరాములు వారు కనిపిస్తారు. ఎంతో గొప్ప ప్రేమ ఆయనలో నుంచి బయటకు వస్తోంది. ఆయనలో నుంచే సీతమ్మ తల్లి బయటకు వస్తున్నట్టు అనసూయకు కనిపిస్తుంది. సీతమ్మ తల్లి ఆ కాంతివంతమైన శ్రీరాములు వారిలో నుంచి బయటకు వచ్చి అనసూయ వైపు ఎంతో ప్రేమగా చూసి అంటుంది, అనసూయ, జరిగిందేదో మర్చిపో. నీ ముందు ఒక కొత్త జీవితం ఉంది. ఏ ప్రేమ గురించి అయితే మేం మాట్లాడామో, ఏ ప్రేమతో నిండిన ప్రపంచం గురించి, రాబోతున్న భావి సమాజం గురించి మేము మాట్లాడామో, నువ్వు మాకు సాయం చేస్తావా? అలాంటి ప్రపంచం సృష్టించటానికి మాకు సాయం చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు అనసూయ ఆ దివ్య దృష్టి చూస్తూ అంటుంది, తప్పకుండా తల్లి, తప్పకుండా చేస్తాను. ఎంతో ఆనందం సీతమ్మ తల్లి కనిపించిందని. తర్వాత ఆ దృశ్యం మాయమైపోతుంది. ఆ కాంతి కూడా మాయమైపోతుంది. మెల్లంగా లేస్తుంది ఆ నిద్రలో నుంచి. అప్పుడు సోమ చెప్తుంది అనసూయతో, ఎప్పుడు అనుకోకు తల్లి వెళ్ళిపోయిందని. తల్లి ఇక్కడ ఈ క్షణం మన మధ్యలోనే ఉంది. మధ్యలో ఉంటూ ఆ ప్రేమని అందరిలో జాగృతి చేస్తూనే ఉంది. ఆవిడ శరీరంతో ఉన్నప్పుడు ఎంత గొప్ప పని చేసిందో అంతకంటే గొప్పగా ఇప్పుడు ఆ శరీరం అనే బంధం లేకపోయేసరికి ఆ ప్రేమను అంత గొప్పగా విస్తరిస్తోంది ఆ తల్లి అని చెప్తుంది. అప్పుడు సోమ మళ్ళా అంటుంది, మీ తల్లి నిన్ను తీసుకోవటానికి వస్తుంది కదా ఇంకా అని చెప్పి, నీకు రాత్రి సీతమ్మ తల్లి కనిపించి నీకు కావాల్సిన సందేశం ఇచ్చింది కదా, ఇంక ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి రెడీగా ఉన్నావా అనసూయ అంటు. అప్పుడు అనసూయ అంటుంది, నాకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లి నాతో చెప్పిన మాట, తల్లి ఏ భావి సమాజాన్ని సృష్టిద్దాము, ప్రేమతో నిండిన భావి సమాజాన్ని ఏదైతే అమ్మ సృష్టించమని నన్ను కోరిందో నేను తప్పకుండా ఆ పని చేస్తాను అని సోమ కాళ్ళకి దండం పెడుతుంది. సోమ ఎంతో ఆనందంగా కావలించుకొని తనకి తన ఆశీస్సుల్ని అందచేస్తుంది. ఈరోజు 15వ ఎపిసోడ్ ఇక్కడితో ఆపుదాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు భౌతిక రూపంలో సీతమ్మ తల్లిని మనం ఈ పుస్తకం మొదట్లో ఆహ్వానించుకున్నాం. తల్లి వసుంధర
కడుపులో నుంచి బయటకు వచ్చిన మన సీతమ్మ తల్లి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, మనకి తెలియని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఎవరు చెప్పుకొని ఆ గొప్ప గొప్ప కార్యాలని ఈ పుస్తకం ద్వారా విని మన జన్మ ధన్యం చేసుకున్నాం. ఇంత గొప్ప కథ మీకు చెప్తూ నా జన్మ ధన్యం అయిపోయింది. ఈ గత 15 ఎపిసోడ్లో నా మనోభావాలు, నాకు సీతమ్మ తల్లి అందించిన ఎనర్జీ నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభూతి చెందలేదు. ఈ 15th ఎపిసోడ్ ఇక్కడితో ఫినిష్ చేస్తూ నేను వసంత మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. స్టోరీలోని అద్భుత ఘట్టం ఇది, సెలెస్టియల్ వెడ్డింగ్. డీనా మరియం గారు కూడా చెప్పారు ఆవిడకి ఫేవరెట్ అని. మీరు కూడా ఆ రోజు ఆవిడ ఇంటర్వ్యూతో చెప్పారు ఇస్ అ వండర్ఫుల్ మనీ. ఆ ఒక ఘట్టాన్ని ఎంత అద్భుతంగా ఆవిడ వర్ణించారో, అంత సెలబ్రేషన్ అని చెప్పింది, ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళు మనకు ఆదర్శంగా సీతారాములు వారు చెప్పారంటే పుట్టినప్పుడు సెలబ్రేషన్ చేశారు, వెళ్ళేటప్పుడు అంతకంటే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటూ సీతమ్మ అండ్ రాముల వారు వెళ్ళారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళ యొక్క ఆదర్శ జీవితాన్ని మనం పాటిస్తూ అలా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.